Hello everyone. Good evening everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. I'm sorry about the delay in starting the lecture. It was an issue with my mic. Sorry about that guys. So we have already started with solutions. మనం solutions అయితే స్టార్ట్ చేసాం. మనం అనుకున్నట్టుగా ఏదైతే 3 సెషన్స్లో సొల్యూషన్స్ చేద్దాం అనుకున్నామో we will be doing this in 4 sessions. Okay, so that is what I wanted to intimate you. Good evening everyone. Hi Prasanna, good evening. Hi Varma, good evening Varma. Hi Anusha, good evening. Hi Praneeth, good evening Praneeth. Good evening Raju, everyone, good evening. Once again, welcome back to this session. So మనం ప్రీవియస్ సెషన్లో జస్ట్ బేసిక్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అయితే మనం అర్థం చేసుకున్నాం, రైట్? సో దాంతో పాటుగా వీఆర్ డిస్కసింగ్ సమ్ క్వశ్చన్స్, అవునా? హాయ్ రమ్య, గుడ్ ఈవినింగ్ రమ్య, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ యొక్క అప్లికేషన్స్, అంటే లా ఆఫ్ మిక్సింగ్ అంటే ఏంటి, లా ఆఫ్ డైల్యూషన్ అంటే ఏంటి, లా ఆఫ్ న్యూట్రలైజేషన్ అంటే ఏంటి, ఈ లాస్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగిస్తాం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం, రైట్? దాంతో పాటుగా విల్ కంప్లీట్లీ లుక్ అట్ ద హెన్రీస్ లా. అసలు హెన్రీస్ లా అంటే ఏంటి, అసలు ఈ లాని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, ఏ సొల్యూషన్స్కి ఈ హెన్రీస్ లాని ఉపయోగిస్తాం, సో ఆ హెన్రీస్ లా అసలు దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇవన్నీ విషయాలను అయితే మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. సో వైష్ణవి పార్షియల్ ప్రెషర్ అనే టర్మ్ ఖచ్చితంగా ఈ పర్టికులర్ చాప్టర్లో అయితే వస్తుంది, ఇప్పుడు అయితే వస్తుంది ఈ సెషన్లో. అప్పుడు నేను పార్షియల్ ప్రెషర్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? హాయ్ మితేష్, హాయ్ ఎవ్రీవన్, హాయ్, రైట్? సో వితౌట్ ఎనీ మోర్ డిలే, ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. దాంతోపాటుగా మీరు కనుక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో దీనికంటే ముందు ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అదేంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు MVSAT. ఓకే, సో ఆఫ్టర్ 10 minutes into the lecture I will discuss about it more. అది ఏంటి, దానివల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా క్లియర్గా అయితే మీతో డిస్కస్ చేస్తాను. నో ఇష్యూస్ విత్ దట్. సార్ టుడే క్లాస్లో అయినా ప్రీవియస్ ఇయర్స్ ఎక్కువగా చేయండి సార్. రెడ్డి, ఐఎమ్ సారీ అబౌట్ దట్, ఇది మీరే చెప్పాలి నాకు. ఓకే, సి దెర్ ఇస్ సంథింగ్ దట్స్ హ్యాపెనింగ్ హియర్. సో మన సెషన్ ఏంటంటే 1.5 hours మనం కవర్ చేస్తున్నాం. ఓకే, సో ఈ 1.5 hourలో మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ అయితే ఎన్నో ఉన్నాయి. సో దెర్ ఆర్ 2 ways ఆఫ్ డూయింగ్ దిస్ సెషన్స్. ఒకటేంటంటే నన్ను క్వశ్చన్స్ తీసుకోమని, ఇది మీరే ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్ని. సో క్వశ్చన్స్ తీసుకొని క్వశ్చన్స్లో నుంచి మనం కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవచ్చు. దట్ ఈస్ వన్ వే ఆఫ్ అప్రోచ్. సార్ లేదు సార్, మీరు కాన్సెప్ట్సే చెప్పండి, కాన్సెప్ట్స్ క్లియర్గా చెప్పండి, PYQs మేము ఎక్కువగా సాల్వ్ చేస్తాం. సో ఇంకోటి కూడా చెప్తున్నాను, నా వంతుగా ఎక్కడైతే PYQs నేను సాల్వ్ చేయగలుగుతానో, నాకు ఎక్కడైతే టైం దొరుకుతుందో ఖచ్చితంగా అక్కడైతే నేను PYQs సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను, సరేనా? కానీ ఇది మీరే చెప్పాలి. ఇది మీరే చెప్పాలి. క్వశ్చన్స్ తీసుకొని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అన్నా కూడా నేను PYQs తీసుకొని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు సార్ అలా వద్దు, నాకు కాన్సెప్ట్ ఒక్కటి ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో నేను PYQs సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను సార్. సో ఒకవేళ నాకు రాలేదు అని అంటే మళ్ళీ కాన్సెప్ట్స్ ఇంకొకసారి చూసి మళ్ళీ ఐ విల్ ట్రై టు డూ ద ప్రాబ్లమ్స్. అండ్ ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మీరు PYQs మీరు ఎంతోమంది అడుగుతున్నారు, అవునా? ఒకటేంటంటే నేను PYQs సాల్వ్ చేసినంత మాత్రాన మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. సో ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను అనుకోండి, ఐఎమ్ గివింగ్ యూ ద సొల్యూషన్స్. ఇట్ ఈస్ జస్ట్ లిటరల్గా ఎట్లా అంటే అదొక స్పూన్ ఫీడింగ్. ఓకే, సో నీట్గా ఎట్లా అంటే ఒక అంటిపండుని ఒలిచి మీ నోట్లో పెట్టినట్టు. సో నేనేం చెప్తున్నానంటే మీ అంతకు మీరుగా అంటిపండుని ఒలిచి ఎలా తినాలో మీరు నేర్చుకోండి అని నేను చెప్తున్నాను. సో ఎందుకు చెప్తున్నానంటే ఇలా చేసినప్పుడు మీ PYQ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఎవరో మీకు ఆన్సర్స్ ఇచ్చారనుకోండి, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవ్వదు, దట్ ఈస్ ఫర్ షూర్. సో మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని మీరు పెంచుకోవాలి అని అంటే యూ మస్ట్ వర్క్ ఆన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. మీ అంతకు మీరు కొంత సమయాన్ని అయితే కేటాయించాల్సి ఉంటుంది, రైట్? హుసేన్, ఐ హ్యావ్ మ్యాక్సిమైజ్డ్ మై వాయిస్. ఐ బిలీవ్ మై వాయిస్ ఇస్ క్లియర్ నౌ. ఎస్ ప్రణవ్, ఖచ్చితంగా 10K, దట్ ఈస్ all because of you. This definitely needs a celebration for sure. ఎందుకంటే you guys make things more possible. That is something I have noticed
all across my career also. You are the only people who actually can make things more big, right? So fine. Sir, PYUతో కాన్సెప్ట్ చేయండి ప్లీజ్. ఐ విల్ గివ్ యూ ఏ పోల్. ఒకసారి సార్తో కూడా డిస్కస్ చేస్తాను, దాన్ని బట్టి వి విల్ మూవ్ ఫార్వర్డ్, రైట్? సో వితౌట్ ఎనీ మోర్ డిలే వి విల్ స్టార్ట్ విత్ ద లెక్చర్. సో మనం నిన్న ప్రీవియస్ సెషన్లో అయితే మనం ఒక క్వశ్చన్ అయితే సాల్వ్ చేయకుండా వదిలేసాం. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు ద మొలారిటీ అండ్ మొలాలిటీ. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ని మనం, దిస్ ఈస్ ఆల్సో ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, దిస్ ఈస్ ఆల్సో ఎన్ అడ్వాన్స్డ్ క్వశ్చన్. ఓకే, సో ఇది ఒక చాలా సింపుల్ క్వశ్చన్. So let's try to solve this question. Tarvata we will try to look at the other expressions, danto paatuga different laws. Okay na? Sir, models aina cheppandi. Kachithananga models, I will tell you there are different models. I will try to explain you oka 5-10 minutes teeskoni prati chapter ayipoyin tarvata meer idi solve cheyandi, deeniki sambandhinchina ila solve cheyandi anadaithe nenu kachithananga cheptanu for sure, right? Clear? So first thing, ee question gani meer chusinattlaithe మనకి ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి ఫస్ట్. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మీరు ఒక సెషన్ అటెండ్ అవుతున్నారంటే మీ చేతిలో ఒక పెన్ ఉండాలి, ఒక పేపర్ అయితే ఉండాలి, లేదంటే ఒక బుక్ అయినా ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే టు అటెండ్ ఎ సెషన్, రైట్? క్లియర్? సో ఈ పర్టికులర్ క్వశ్చన్ చూడండి. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఏం ఇచ్చారంటే మనకు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ ఇన్ ఏ సొల్యూషన్. సో నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ట్రై టు మేక్ ఇట్ మోర్ డయాగ్రమాటిక్. సో డయాగ్రమాటిక్గా రాసుకుంటే యువర్ అండర్స్టాండింగ్ విల్ బీ మచ్ బెటర్, రైట్? సో నాకైతే ఒక సొల్యూషన్ అనేది ఉంది. ఓకే, సో ఈ సొల్యూషన్ దీంట్లో నాకు సొల్యూట్ ఉంది, సాల్వెంట్ ఉంది. సో దర్ ఈస్ సొల్యూట్, దాంతో పాటుగా సాల్వెంట్ కూడా ఉంది. సో సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఎంత ఇచ్చారంటే 0.1 ఇచ్చారు. అంటే హియర్ ద XB is given as 0.1. ఓకే, అండ్ అలానే సాల్వెంట్ XB 0.1 అంటే మరి XA ఏమవుతుంది? ఆబ్వియస్గా 0.9 అవుతుందా, రైట్? సో ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం దిస్ ఇస్ ద డయాగ్రామ్ దట్ ఐ హ్యావ్ మేడ్. అండ్ మళ్ళీ ఇక్కడ ఏం చెప్పారంటే 298 కెల్విన్ దగ్గర, సో దిస్ ఇస్ అట్ 298 కెల్విన్ దగ్గర నాకేమిచ్చారంటే మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్ సేమ్ యాజ్ మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్. అంటే ఇక్కడ తీసుకున్న సొల్యూషన్ యొక్క మొలాలిటీ ఇస్ ఈక్వల్ టు మొలారిటీ. సో ఒకటి చూడండి, నేను దీన్ని డయాగ్రమాటిక్గా మార్చడం వల్ల ఒక క్వశ్చన్ ఎంత సింపుల్ అయింది చూడండి. సార్ క్వశ్చన్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఖచ్చితంగా సుజాత, షూర్గా క్వశ్చన్ సైజ్ అయితే నేను ఇంక్రీజ్ చేస్తాను. సో నోబెత్, నువ్వు అడిగిన క్వశ్చన్కి లాస్ట్ 5 minutesలో నేను ఆన్సర్ చేస్తాను. లాస్ట్ 5 minutesలో నేను ఎందుకు, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ సో స్పెషల్ అబౌట్ వేదాంతు నేను లాస్ట్లో చెప్తాను, ఇన్ ద లాస్ట్ 5 minutes, రైట్? ఖచ్చితంగా సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, సో హియర్ ఇఫ్ యూఆర్ లుక్, దిస్ ఇస్ ద డేటా గివెన్. సో మరి డెన్సిటీ ఆఫ్ ద సొల్యూషన్ కూడా ఇచ్చారు. అంటే ఇక్కడున్న సొల్యూషన్ యొక్క డెన్సిటీ ఎంత ఇచ్చారు నాకు ఇక్కడ? దిస్ ఇస్ గివెన్ యాజ్ 2.0 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అయితే ఇచ్చారు. ఓకే, దిస్ ఇస్ ద సొల్యూషన్ యొక్క డెన్సిటీ. సో ఇక్కడ వాళ్ళు ఏమడుతున్నారంటే ద మాలిక్యులర్ మాస్ రేషియో ఆఫ్ ద సొల్యూట్ టు ద సెట్ ఆఫ్ ద సాల్వెంట్. అంటే దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ MA/MB. ఓకే, సో వీటి యొక్క రేషియో అడుగుతున్నారు. సో దట్ ఈస్ సొల్యూట్ టు సాల్వెంట్. సో సొల్యూట్ టు సాల్వెంట్ అంటే MB/MA మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ MB/MAని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? ఎప్పుడు కూడా మీరు గమనించాల్సింది, చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇచ్చిన కండిషన్ ఇది, మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ అని ఇచ్చారు. సో మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ద థింగ్ దట్ ఐ విల్ గెట్ హియర్ ఇస్, సో ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే NB by, ఓకే, సో మొలాలిటీ కదా ఇది. సో దట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ కేజెస్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ హోల్ డివైడెడ్ బై, ఇక్కడ ఏమొస్తుంది నాకు? వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్, అంతే కదా. సో ఐ విల్ హ్యావ్ టు రైట్ ద వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ లీటర్స్, అంతేనా? సో ఒక లిటరల్గా మీరు కానీ చూసినట్లయితే ఈ రేషియోని అడుగుతున్నారు. ఓకే, సో దిస్ ఇస్ ద డేటా దట్ ఐ హ్యావ్. ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారం నాకైతే ఇది వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? సో ఫస్ట్ థింగ్ నాకు ఇక్కడ ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్కి సంబంధించిన ఎటువంటి డేటా నాకు ఇవ్వలేదు.
సో నేను ఏం అజ్యూమ్ చేసుకుంటానంటే లెట్స్ టేక్ దిస్ పర్టికులర్ సొల్యూషన్ ఇస్ ఈక్వలెంట్ టు 1 మోల్ తీసుకుందాం. సో 1 మోల్ ఆఫ్ సొల్యూషన్ తీసుకుందాం ఓవరాల్గా. సో నేను 1 మోల్ ఆఫ్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే దాని అర్థం ఏంటి, వాట్ ఈస్ ఎన్బి దెన్? సో దిస్ బికమ్స్ 1 మోల్ ఆఫ్ సొల్యూషన్. దిస్ ఇస్ అన్ అజంప్షన్ దట్ ఐ మేడ్. సో 1 మోల్ ఆఫ్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే అంటే కొంత సొల్యూషన్ అంటే ఇంత అమౌంట్ ఆఫ్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే వాట్ విల్ బి ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి? సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ఏమో 0.1 అవుతుంది, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది? 0.9 అవుతుంది, అంతే కదా? సో దిస్ ఇస్ ద సంథింగ్ ఐ కెన్ గెట్ ఫ్రమ్ దిస్ డేటా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఎంబి బై ఎంఏ కావాలి. ఓకే, వాట్ డూ ఐ నీడ్? ఎంబి బై ఎంఏ నాకు కావాలి. సో ఫస్ట్ థింగ్ number of moles నేను ఎలా రాయొచ్చు? Can I write number of moles is equal to WB by MB? రాయొచ్చు కదా, కరెక్ట్? I can write it like this. అర్థమైందా? సో సిమిలర్గా ఒకవేళ నేను కనుక NA ఎలా రాయొచ్చు? WB by MA గా రాయొచ్చు కదా. Can I write it like this? Yes, so I can write it. So this is the number of moles of solvent. So ikkademo this is the number of moles of solute. So ikkada WB ni can I write NB as, so dini ganaka can I write here in NB can I write WB by MB? Yes. So ikkada em rayachu ante NB is equal to WB by MB. So ikkada mari can I, what is WB is equivalent to ikkada? WB will be equivalent to NB into MB and రాయొచ్చు కదా, రైట్? కెన్ ఐ రైట్ ఇట్ లైక్ దిస్? మరి అలానే వాట్ ఈస్ దిస్ NA? సో కెన్ ఐ రైట్ దిస్ NA ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ A విచ్ ఈస్ ఈక్వల్ టు NA ఇంటూ MA. ఇలా రాయొచ్చు కదా. కెన్ ఐ రైట్ ఇట్ లైక్ దిస్? అబ్సల్యూట్లీ ఐ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్. సో ఇప్పుడు నాకు ఇది ఇచ్చిన కండిషన్లో నేను ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఉందా అంటే మనకు వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ అనేది లేదు. సో వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ మరి మనం ఎలా కనుక్కోవచ్చు? సో ద వన్ వే ఆఫ్ ఫిగరింగ్ అవుట్ ద వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్, సో ఎలా కనుక్కోవచ్చు మనం? సో ద వే ఆఫ్ ఫిగరింగ్ అవుట్ ద వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్ త్రూ డెన్సిటీ. సో డెన్సిటీ ఇచ్చారు, సో వాల్యూమ్ డెన్సిటీని మనం ఎలా తీసుకుంటాం? సో డెన్సిటీ ఇస్ గివెన్ యాజ్ మాస్ బై వాల్యూమ్. సో అప్పుడు నాకు వాల్యూమ్ ఏమవుతుంది? దిస్ ఇస్ నథింగ్ బట్ మాస్ బై డెన్సిటీ అవుతుంది, అంతే కదా? సో మాస్ బై డెన్సిటీ అంటే, సో ఇఫ్ ఐ హ్యావ్ మాస్ బై డెన్సిటీ, సో ఇక్కడ వాల్యూమ్ ప్లేస్లో మాస్ బై డెన్సిటీ అంటే ఇక్కడికి డ్రో పైకి వెళ్తుంది. సో దిస్ విల్ బికమ్ 1 by WB. WB అంటే ఎంత ఇక్కడ నాకు? వాట్ ఈస్ WB హియర్? దిస్ ఇస్ NB ఇంటూ MB. NB ఎంత ఉంది నాకు ఇక్కడ? సో NB 0.1. సో 0.1 ఇంటూ MB, 0.1 ఇంటూ MB అవుతుంది. సో దిస్ విల్ బి ఈక్వల్ టు, ఓకే, so then similarly this will be equal to this V is M by rho kada. So నాకు ఇక్కడ కింద M ఉంటుంది, పైకి rho వెళ్తుంది. Density is equal to 2 ఇచ్చారు. So I will put it here 2 divided by what is the volume? So volume అంటే ఇక్కడ M మళ్ళీ ఇక్కడ రాయాలి కదా, ఓవరాల్ మాస్. సో అంటే WA plus WB ఈ రెండింటిని సమ్ చేస్తే నాకు వెయిట్ ఆఫ్ ద సొల్యూషన్ వస్తుంది. సో ఈ రెండింటిని నేను సమ్ చేశాను అనుకోండి, ఎంత వస్తుంది ఇక్కడ? సో 0.1 MB ప్లస్ దీంతో పాటుగా వాట్ విల్ ఐ గెట్? 0.1 MB ప్లస్ 0.9 ఇంటూ వాట్ విల్ బీ ద MA. సో హియర్ ఇట్ ఇస్ 0.9 ఇంటూ MA వస్తుంది, అంతే కదా? సో ఇప్పుడు రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయండి, దెన్ యూ విల్ ఎండ్ అప్ గెటింగ్ MA బై MB. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో ఈ రెండింటిని మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుంది? యూ విల్ ఎండ్ అప్ గెట్టింగ్ దిస్ ఆన్సర్. సో 0.1 MB, సో అక్కడ 0.1 MB వస్తుంది ప్లస్ 0.9 MA. సో దిస్ ఈస్ ఈక్వల్ టు 0.1 MB, అంతే కదా? సారీ 2 times. సో 2 ఇంటూ 0.1 MB వస్తుంది. ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, దీన్ని ఇటు సైడ్కి తీసుకెళ్తే అప్పుడు వాట్ విల్ యూ గెట్ హియర్? సో ఇక్కడ వచ్చే ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే దిస్ బికమ్స్ 0.9 MA
will be equal to 0.1 MB అవుతుంది. సో ఇప్పుడు MB by MA ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? సో MB by MA will be equal to 9. So this is also an advanced question. This is also an advanced question. అర్థమైందా? Is this clear? Understood? See, ఒకటేంటంటే షార్ట్ కట్స్ అడిగారంటే షార్ట్ కట్స్ ప్రతి దానికి ఉండవు. ఎందుకంటే ఐ విల్ టెల్ యూ, ఇప్పుడు మీరు కొన్ని టాపిక్స్ ఉంటాయి, కెమికల్ బాండింగ్ అడగండి, దెర్ ఆర్ సో మెనీ షార్ట్ కట్స్ టు సాల్వ్ సో మెనీ అదర్ థింగ్స్. ఓకే, సో అలా అని ప్రతి టాపిక్లో మనకు షార్ట్ కట్స్ అయితే ఉండవు. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ సాల్వ్ దిస్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో నౌ లెట్స్ డిఫైన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ నార్మాలిటీ. సో నేను ఒకటి, ఎందుకంటే యునో వాట్ ఐఎమ్ వరీడ్ అబౌట్, నేను కనుక పీవైక్యూ సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక్కొక్క క్వశ్చన్ 5 to 10 minutes పడుతుంది ఒకవేళ, ఎందుకంటే మీకు స్లోగా అర్థమయ్యేటట్టుగా వివరించి చెప్పాలి. సో ఆ టైంలో ఏంటంటే కాన్సెప్ట్ డిస్కషన్ అనేది మనకు తగ్గుతుంది. ఓకే, సో నాదేంటంటే నా దృష్టిలో ఏంటంటే యాజ్ ఎ టీచర్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ క్వశ్చన్స్ అనేది మీరు సాల్వ్ చేయడమే న్యాయం. ఓకే, కానీ మీకు రాలేదు అని అంటే ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు హెల్ప్ యూ అవుట్, దట్ ఈస్ ఫర్ షూర్. సో నేనేమనుకుంటున్నానంటే లెట్స్ ఫోకస్ ఆన్ ద కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి, దెన్ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్స్, యూ ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్స్. సార్ ఓన్లీ కాన్సెప్ట్ సరిపోదు కదా సార్? అబ్సల్యూట్లీ రెడ్డి, అందుకనే చెప్తున్నాను కాన్సెప్ట్ అనేది సరిపోదు. లెట్స్ సే మీరు ఒక క్రికెట్ కోచింగ్కి వెళ్తే ఆ కోచ్ మీకు ఒక బాల్ ఎలా, యూనో హౌ టు ఫేస్ ఎ బాల్ ఆర్ లైక్ హౌ టు క్యాచ్ ఆర్ అంటే ఎలా ఫీల్డింగ్ చేయాలి అవన్నీ నేర్పిస్తారు. కానీ ఏంటంటే ఇట్ ఇస్ అల్టిమేట్లీ హూ యూ హ్యావ్ టు పర్ఫెక్ట్ దట్ స్కిల్. సో అందుకనే చెప్తున్నాను, యూ ట్రై టు స్పెండ్ టైమ్ విత్ ద ప్రాబ్లమ్, ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్. మీ అంతకు మీరుగా చేయండి, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ సిచ్యువేషన్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. అప్పుడు ఏమవుతుందంటే యువర్ బ్రెయిన్ విల్ స్టార్ట్ టు థింక్. యాజ్ ఎ JEE aspirant, you know that is the skill you must require, you must acquire. ఓకే, ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన మనం కనుక ఇఫ్ యూఆర్ నాట్ ఇన్వాల్వింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్, దెన్ దట్ ఈస్ డిఫికల్ట్. ఓకే, సో మరి నార్మాలిటీ అంటే ఏంటి? సో ఐ విల్ క్లోజ్ దిస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో నార్మాలిటీని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, సో నార్మాలిటీ ఈస్ డిఫైన్డ్ యాజ్ నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ 1 liter ఆఫ్ సొల్యూషన్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ ద నార్మాలిటీ. సో నార్మల్గా మనం ఎలా డిఫైన్ చేస్తాం? సో నార్మాలిటీ is given by the letter small n. So this is nothing but number of gram equivalents okay, of solute by volume of the solution in liters. Volume of solution in liters. So this is how you define the normality. Sir, asala number of gram equivalents ante enti? How do you define this number of gram equivalents? So here number of gram equivalents, okay, whichever you see here, the number of gram equivalents here is given as, so number of gram ఈక్వలెంట్స్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, సో దిస్ ఆర్ గివెన్ యాజ్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్. సార్ మరి గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఎలా కనుక్కుంటాం సార్? సో టు ఫిగర్ అవుట్ ద గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్, సో నౌ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ని మనం ఎలా ఫిగర్ అవుట్ చేస్తాం? This is gram molecular weight of the solute whole divided by n factor. సో అసలు ఈ n ఫ్యాక్టర్ అంటే ఏంటంటే మనం తీసుకునే సొల్యూట్ మీద n ఫ్యాక్టర్ అనేది డిపెండ్ అవుతుంది. ఒకవేళ n ఫ్యాక్టర్ అనేది సాల్ట్ అనుకోండి, లెట్స్ సే వీ హ్యావ్ ఎ సాల్ట్. సో సాల్ట్ అంటే ఇక్కడ లెట్స్ సే NaCl. సో NaClలో n ఫ్యాక్టర్ ఎంత అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద చార్జ్ ఆన్ ద క్యాటయాన్ ఆర్ చార్జ్ ఆన్ ద anion. సో హియర్ n ఫ్యాక్టర్ is equal to charge on cation or anion, అంటే టోటల్ చార్జ్, అది కూడా చెప్తున్నాను, టోటల్ చార్జ్ ఆన్ anion ఆర్ ద క్యాటయాన్. అంటే ఒకవేళ ఇక్కడ 2 క్యాటయాన్స్ ఉన్నాయి అనుకోండి, వాటి టోటల్ చార్జ్
is nothing but the n factor. So NaCl లో n factor ఎంత అంటే ఎంత చెప్తారు అప్పుడు మనం 1 అని చెప్తాం. So 1 is the, so it is only like 1. It is not the, we will not take the the symbol here n1 as the n factor. So ఒకవేళ MgCl2, సో MgCl2కి వచ్చేసరికి మన n ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ 2 అవుతుంది. అర్థమైందా? Did you understand this? ఒకవేళ let's say for example you have Na2SO4, సో దీంట్లో n ఫ్యాక్టర్ కూడా మనకు మళ్ళీ 2 అవుతుంది. సో టోటల్ చార్జ్ ఆఫ్ ద క్యాటయాన్ ఆర్ anion. ఇలా అయితే మనం సాల్ట్స్లో ఫిగర్ అవుట్ చేస్తాం. సార్ అట్లీస్ట్ 5 PYQs చేయండి. సార్ అట్లీస్ట్ 5, అబ్సల్యూట్లీ రెడీ. ఖచ్చితంగా ఇదైతే సంథింగ్ వీ కెన్ డూ. ఓకే, ఫర్ ష్యూర్ లాస్ట్లో ప్రతిరోజు సెషన్ లాస్ట్లో ఒక 5 క్వశ్చన్స్ అయితే PYQs చేద్దాం. ఓకే, ఫుల్ హై క్వాలిటీ క్వశ్చన్స్ చేద్దాం, సరేనా? నాట్ టుడే, స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో ఐ కెన్ ప్రామిస్ యూ దట్. ప్రతిరోజు ఒక 5 PYQs అయితే చేద్దాం, విచ్ ఆర్ మోర్ ఎసెన్షియల్, విచ్ విల్ మేక్ యూ థింక్ బెటర్. ఓకే, సో ఇలా అయితే మనం n ఫ్యాక్టర్ కనుక్కుంటాం సాల్ట్స్కి. మరి యాసిడ్స్కి ఎలా కనుక్కుంటాం? సో యాసిడ్స్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ద బెసిసిటీ ఆఫ్ ఎన్ యాసిడ్. బెసిసిటీ ఆఫ్ యాసిడ్ విల్ బీ ఈక్వల్ టు n ఫ్యాక్టర్. సార్ అసలు బెసిసిటీ అంటే ఏంటి సార్ అంటే నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్. అంటే ఒక యాసిడ్ తీసుకున్నట్లయితే దట్ ఈస్ HCl. సో ఈ HCl there is one H+ ion that could actually interact with the OH, one OH minus. So hence the basicity is 1. మరి H2SO4 యొక్క బెసిసిటీ చూసినట్లయితే దిస్ ఇస్ ఈక్వల్ టు 2 వస్తుంది, ఎందుకంటే there are 2 H+ ions. అలానే H3PO4 చూసినట్లయితే you will get here 3. మరి H3PO3లో చూసినట్లయితే సో H3PO3, సో ఇది యాసిడే. సో దీంట్లో మనకు 2 వస్తాయి. ఎందుకు దీనికి గల కారణం ఏంటంటే దీంట్లో మనకు ఒక హైడ్రోజన్ డైరెక్ట్గా అటాచ్ అయి ఉంటుంది ఫర్ ద ఫాస్ఫరస్. సో అందుకనే ఇక్కడ ద అయనైజబుల్ H+ ions విల్ బీ ఓన్లీ దిస్, అంటే రీప్లేసబుల్ H+ ions ఇవి మాత్రమే ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఈ 2 మాత్రమే ఉంటాయి కాబట్టి దీనికి 2 is the basicity of this acid. ఓకే, అలానే ఒకవేళ అసిడిటీ కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటాం మనం? సో సిమిలర్గా ఒక బేస్కి అయితే n ఫ్యాక్టర్ ఏంటంటే అసిడిటీ ఆఫ్ ఎ బేస్, అంటే ఎన్ని H+ ionsతో ఇది రియాక్ట్ అవుతుంది అనేది. Acidity of a base is nothing but the number of H+ ions the base will react with. So this is nothing but n factor అని మనం డిఫైన్ చేస్తాం. ఓకే, అంటే ఒకవేళ ఈ కేసులో నేను ఒక బేస్ తీసుకున్నాను అనుకోండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హియర్ NaOH తీసుకున్నాను అనుకోండి. సో ఈ NaOH తీసుకుంటే there is one OH minus to react with one H+. సో దీని యొక్క acidity is 1. ఒకవేళ MgOH twice, సో ఇక్కడ 2. సో ఇలా మనం n ఫ్యాక్టర్ ఫిగర్ అవుట్ చేసి we can actually figure out the gram equivalent weight of a substance. Gram molecular weight అంటే మీకు తెలుసు. So how to figure this gram molecular weight? So gram molecular weight by this will give you this. Okay. Sir, only JEE mains PYQs చేయండి. ఖచ్చితంగా. Okay, ready. We'll focus completely on JEE mains questions. JEE mains questions literally చాలా సింపుల్గా ఉంటాయి. మీరైతే చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. I did not notice any much difference in the JEE mains question and as normal NEET question. ఒక నార్మల్ నీట్ క్వశ్చన్ ఎంత సింపుల్గా ఉంటాయో మీకు JEE మెయిన్స్లో కూడా అలానే ఉంటాయి క్వశ్చన్స్. ఐ డిడెంట్ ఫైండ్ ఇట్ టూ డిఫికల్టీ అట్ ఆల్. కానీ ఏంటంటే లాజికల్గా సింపుల్గా ఉంటే మీరు క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసేయచ్చు, దట్ ఈస్ ఫర్ షూర్. అండర్స్టూడ్? సో ఇలా అయితే మనం అసిడిటీ, బేసిసిటీ, ఎన్ ఫ్యాక్టర్ అయితే సాల్వ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ డిఫైన్ ఇట్. మరి నార్మాలిటీని మనం ఎలా రాయొచ్చు? సో హియర్ నార్మాలిటీ ఇస్ నథింగ్ బట్ weight of the solute by gram equivalent weight of the solute into 1 by volume of solution in liters. ఇలా రాయొచ్చు. లేదు అని అంటే this can be written as weight of the solute by gram equivalent weight of the solute into 1000 by volume of the solution in ml. ఇలా కూడా రాయొచ్చు. అండ్ ఒకవేళ నేను కనుక దీన్ని కానీ గ్రామ్ ఈక్వలెంట్ అండ్ గ్రామ్ మాలిక్యులర్ మాస్లో రాసినట్లయితే ఒకవేళ, ఓకే, సో దెన్ ఇఫ్ దిస్ విల్ బీ ఈక్వలెంట్ టు ఎన్ ఫ్యాక్టర్ ఇంటూ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ ఎంఎల్గా కూడా రాయొచ్చు. అవునా? సో మీరు కానీ గమనించినట్లయితే n is equal to n factor into molarity వస్తుంది. సో n factor into
Molarity is also nothing but normality. ఇది వేరు గుర్తుపెట్టుకోవాలి. So these are the various expressions that we will be using. Okay. వెహికల్స్ జస్ట్ అందుకనే యాక్చువల్లీ కొంచెం థ్రెషోల్డ్ అయితే నేను ఎప్పుడు కొంచెం ఎక్కువగా ఉంచుతాను. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్యానల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టు అబ్జర్వ్ ద సౌండ్. ఓకే, కానీ కొన్నిసార్లు దట్ నాయిస్ కమ్స్ అవుట్. ఓకే, ఐ విల్ ట్రై టు ఇంక్రీస్ ద థ్రెషోల్డ్ సో దట్ మీకు ఆ వాయిస్ అయితే వినిపించకుండా ఇంకొకసారి నేను చేస్తాను. సరేనా? క్లియర్? అండర్స్టూడ్? సో ఇలా అయితే నార్మాలిటీ మనం ఫిగర్ అవుట్ చేస్తాం. రైట్? సో దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ద నార్మాలిటీ అండ్ ద మొలారిటీ. ఇవి రెండు కూడా ఒక ఎన్ ఫ్యాక్టర్తో రిలేట్ అయి ఉంటాయి. ఓకే, is this clear? Understood? Sir, how to approach different questions? Chandra, adi ఒకరు చెప్తే వచ్చేదైతే కాదు చంద్ర, కానీ దెర్ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్ టు అప్రోచ్ ఏ క్వశ్చన్. ఏంటంటే ట్రై టు గెట్ ఎ స్ట్రాటజీ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎలా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏంటంటే మేక్ మోర్ డయాగ్రామాటిక్. వెన్ యూ మేక్ మోర్ డయాగ్రామ్స్ మీ థింకింగ్ ఎబిలిటీ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే మీరు ఆ క్వశ్చన్ ఇంకా బెటర్గా అర్థం చేసుకోగలరు. సో అందుకనే ఆల్వేస్ ఎవ్రీ టైం ఒక క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీకు గనికి ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే కంపల్సరీ ఆ ఆపర్చునిటీ తీసుకొని మీరు ఆ డయాగ్రామ్ అయితే వేయండి. దట్ విల్ హెల్ప్ యూ మోర్. ఓకే, యామిని ఈజ్ ఆస్కింగ్ వన్స్ అగైన్. సో యామిని ఇక్కడ మనకు నార్మాలిటీ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ ద సొల్యూట్ ఇంటూ 1 by వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఇది మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఎక్స్ప్రెషన్. సో దీంట్లో దిస్ ఈజ్ నథింగ్ బట్ అసలు ఇదేంటిది? నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ మనం ఆల్రెడీ రాసాం. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ కింద రాసాం. ఓకే, సో దిస్ బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. సో మనకైతే ఈ లీటర్ని మళ్ళీ మనం ఎంఎల్లో కన్వర్ట్ చేస్తే ఇక్కడ 1000 వస్తుంది. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు యూస్ ఎంఎల్ ఇక్కడ 1000 రాయాలి. సో దిస్ ఇస్ నార్మాలిటీ. సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఉంది కదా, ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఇస్ నథింగ్ బట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై ఎన్ ఫ్యాక్టర్. దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ ఫ్యాక్టర్ పైకి వెళ్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఫ్యాక్టర్ ఇంటూ మొలారిటీ చేస్తే మనకు ఇక్కడ మనకు కావాల్సిందైతే వస్తుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఐ హోప్ నౌ ఇట్స్ క్లియర్ యామిని. సో నెక్స్ట్ థింగ్, ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టెంపరేచర్. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న టర్మ్స్ ఎన్నో టర్మ్స్లో there are certain terms that are influenced by temperature. సో ఏ టర్మ్స్ అనేవి టెంపరేచర్ డిపెండెంట్, ఏ టర్మ్స్ అనేవి టెంపరేచర్ ఇండిపెండెంట్ అనే విషయం మనం తెలుసుకుందాం. సో కొన్ని టర్మ్స్ ఏంటంటే, సో లెట్స్ టాక్ అబౌట్ మనం ఇప్పటివరకు నేర్చుకున్న దాంట్లో మాస్ పర్సంటేజ్, వాల్యూమ్ పర్సంటేజ్ నేర్చుకున్నాం. అలానే మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ నేర్చుకున్నాం. ఓకే, దెన్ వి స్పోక్ అబౌట్ పీపీఎం. ఈ పీపీఎంలో కూడా 3 రకాల పీపీఎం గురించి తెలుసుకున్నాం. ఒకటి ఏంటంటే మాస్ పర్సంటేజ్ బై మాస్ పర్సంటేజ్, బై వాల్యూమ్ పర్సంటేజ్ అండ్ బై మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ తెలుసుకున్నాం. ఓకే, అండ్ దెన్ వి స్పోక్ అబౌట్, సో వాట్ ఇస్ ద అదర్ వన్ వి స్పోక్ అబౌట్? సో దెన్ తర్వాత వి స్పోక్ అబౌట్ మోల్ ఫ్రాక్షన్. నేర్చుకున్నామా? ఎస్. ఆఫ్టర్ మోల్ ఫ్రాక్షన్ we learned about molality. Then we spoke about molarity. తర్వాత నార్మాలిటీ గురించి కూడా మాట్లాడాం. సో నార్మల్గా మనం చూసినట్లయితే ఇది ఎలా డిసైడ్ చేయాలంటే బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్ప్రెషన్స్ మనం డిసైడ్ చేస్తాం. ఓకే, సో ఒక పర్టికులర్ టర్మ్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ అనే కన్క్లూజన్కి మనం రావాలి అని అంటే బేసికల్గా మాసెస్ ఎక్కడైతే ఓన్లీ మాసెస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయో దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. ఒకవేళ ఇఫ్ దెర్ ఈస్ వాల్యూమ్ ఇన్వాల్వ్డ్ విత్ దేర్ టర్మ్స్ అవన్నీ కూడా మనకు దోస్ థింగ్స్ విల్ బీ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్. సో ఇక్కడ మాస్ పర్సంటేజ్ యామిని షూర్గా ఇంకొకసారి మళ్ళీ ఎన్ ఫ్యాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ షూర్. రైట్? ఓకే, Astrophile, your question will be answered in few more minutes. So ikkada mass percentage manam ela kanukuntamante it is influenced by the temperature. So is it influenced by the temperature? Idi oka mass term, so that means it is independent. Okay, if it is independent mari ikkada volume involve ayindi, volume is dependent on temperature endukante temperature can change the volume of a substance. So andukane this is again dependent. Then how about mass by volume? The volume term ఉంది కాబట్టి ఇది కూడా
డిపెండెంటే. మరి ఇక్కడ పీపీఎంలో సేమ్ థింగ్, ఇదైతే ఇండిపెండెంట్, మరి ఇదైతే డిపెండెంట్. మరి మాస్ బై వాల్యూమ్ కూడా డిపెండెంట్ ఆన్ ద టెంపరేచర్. సో సిమిలర్గా మోల్ ఫ్రాక్షన్లో మనకు నంబర్ ఆఫ్ మోల్స్ మాత్రం వస్తాయి. అసలు మోల్స్ ఆర్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద నంబర్ ఆఫ్ పార్టికల్స్. సో నంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఇండిపెండెంట్, ఇది కూడా ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. దెన్ మొలాలిటీలో చూసినట్లయితే అన్ని టర్మ్స్ కూడా మీకు వెయిట్ టర్మ్స్ ఉంటాయి తప్ప ఇంకెటువంటి టర్మ్స్ ఉండవు కాబట్టి ఇది కూడా ఇండిపెండెంట్. Then how about molarity? So yes, molarity is dependent. మరి నార్మాలిటీ, ఎస్ నార్మాలిటీ కూడా డిపెండెంటే. ఎందుకు డిపెండెంట్? దీంట్లో కూడా మనకు వాల్యూమ్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ డిపెండెంట్. ఓకే, సిమిలర్గా నార్మాలిటీతో పాటు ఒకవేళ మనం తీసుకున్న సాల్ట్ కానీ అయానిక్ కాంపౌండ్ అయితే మనం ఫార్మాలిటీ అని డిఫైన్ చేస్తాం. So formality is also defined as the number of moles of the solute by volume of the solution in liters, just like, sorry, ఇక్కడ మొలారిటీ దగ్గర రాశాను, ఫార్మాలిటీ నేను మొలారిటీ దగ్గర రాస్తున్నాను. ఇట్ ఈస్ సిమిలర్ టు మొలారిటీ. ఇది దేనికి ఉపయోగిస్తామంటే ఒకవేళ మనం తీసుకున్న సాల్ట్ కనుక అయానిక్ సాల్ట్ అయితే, అయానిక్ సొల్యూట్ అనేది అయానిక్ సొల్యూట్ అయితే ఇక్కడ మనం ఫార్మాలిటీ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. ఓకే, so these are the various things. Okay, clear? So next thing, so if you are looking at the law of dilution, అసలు ఈ law of dilution అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బేసికల్గా డైల్యూషన్ అంటే తెలుసు కదా. సో డైల్యూషన్ అంటే ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఒక సొల్యూషన్ అనేది ఉంది. సో దీంట్లో మనకేముంది, ఒక సొల్యూషన్ ఉంది. సో ఇది ఒక సొల్యూషన్. సో ఇది సొల్యూషన్ అంటే బేసికల్గా దీంట్లో ఏమేమి ఉంటాయి, మనకు ఒక సొల్యూట్ ఉంటుంది, సొల్యూట్తో పాటు కొంత సాల్వెంట్ కూడా ఉంటుంది. సో డైల్యూషన్ అంటే ఏంటి, ఈ సొల్యూషన్ని మనం ఏం చేస్తున్నామంటే డైల్యూషన్ చేస్తున్నామంటే దాంట్లోకి మనం సాల్వెంట్ని యాడ్ చేస్తున్నాం. సో బేసికల్గా సొల్యూషన్ అంటే ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ సాల్వెంట్ ప్లస్ సొల్యూట్. సో ఇదైతే ఆల్రెడీ మనకు ఉంది ఇక్కడ. సో ఇటువంటి సొల్యూషన్లోకి మనం ఏం చేస్తున్నాం, వీఆర్ యాడింగ్ సమ్ సాల్వెంట్. సో సాల్వెంట్ యాడ్ చేసినప్పుడు, ఓకే, ఈ సాల్వెంట్ యాడ్ చేసినప్పుడు ఈ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మారుతుందా మారదా, అది క్వశ్చన్. ఖచ్చితంగా మారుతుంది. ఓకే, ఫార్మాలిటీ ఇస్ ఆల్సో డిపెండెంట్ ఆన్ టెంపరేచర్ జస్ట్ లైక్ యువర్ మొలారిటీ. ఓకే, సో ఇక్కడ మరి మనకు మారుతుందా మారదా. సో మీరు అడిగినట్టుగా someone has asked that is Yamini asked, you have asked me, అది నాకు గుర్తుంది, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యామిని, యూ జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్, ఐ ఎక్స్ప్లెయిన్ దట్ అగైన్. ఓకేనా. సో ఇక్కడ ఈ సొల్యూషన్ ఉంది, ఇది సాల్వెంట్ ప్లస్ సొల్యూట్, దీంట్లో మనం ఒక సాల్వెంట్ యాడ్ చేసాం. సో సాల్వెంట్ యాడ్ చేస్తే మనకు ఇక్కడ మొలారిటీ మారుతుందా మారదా. సో మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది మనకు, దిస్ బికమ్స్ ఎ సొల్యూషన్. సో ఉన్న సొల్యూషన్లోకి మళ్ళీ మనం సాల్వెంట్ వేస్తే ఇది కొంత డైల్యూటెడ్ సొల్యూషన్ లాగా మారిపోతుంది. సో డైల్యూటెడ్ సొల్యూషన్ అంటే ఆబ్వియస్గా కాన్సన్ట్రేషన్ అనేది మారిపోతుంది. ఓకే, సో ఒకవేళ దీని యొక్క కాన్సన్ట్రేషన్ C1 అనుకోండి, దీని కాన్సన్ట్రేషన్ విల్ బి C2, దీని కాన్సన్ట్రేషన్ అయితే C2 అయిపోతుంది, అంతేనా. సో డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ అయితే మారుతాయి. ఐ నాట్ రైట్ C1 C2 ఎందుకంటే మనం ఇక్కడ టర్మ్స్ తీసుకుంటాం. సో ఒకటేంటంటే కాన్సన్ట్రేషన్స్ విల్ బి డిఫరెంట్, దట్ ఈస్ ఫర్ షూర్. మీరైతే అది క్లియర్గా ఒప్పుకుంటున్నారు ఎందుకంటే డైల్యూషన్ చేసాం కాబట్టి ద నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ డిస్ట్రిబ్యూటెడ్ పర్ వాల్యూమ్ అనేది మారిపోతుంది. సో పర్ వాల్యూమ్, పర్ యూనిట్ వాల్యూమ్ మారిపోయిందంటే కాన్సన్ట్రేషన్ కూడా మారిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే లా ఆఫ్ డైల్యూషన్ ప్రకారం మీరు కానీ చూసినట్లయితే దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్ హియర్ అండ్ హియర్. ఈ సొల్యూషన్లో ఒక టర్మ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అదేంటో కనిపెట్టగలరా. ఈ సొల్యూషన్లో కూడా ఒక టర్మ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అది ఏం టర్మో గమనించండి బాగా. మీకు కావాల్సిన ఆన్సర్ బోర్డు మీద ఇక్కడే ఉంది. సో దీంట్లో ఈ సొల్యూషన్లో ఒకటి మారట్లేదు, అది ఏంటి, ఏం మారట్లేదు అనే విషయాన్ని కనిపెట్టండి. సో మీరు కానీ గమనించినట్లయితే ఐ విల్ గివ్ యూ సమ్ 10 seconds, దెన్ ఐ విల్ ఆన్సర్ దిస్. ఏం మారట్లేదు, ఏం మారట్లేదు. దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ నాట్ చేంజింగ్ హియర్. ఎస్, అబ్సల్యూట్లీ స్టీఫన్, ఇక్కడ మనకు సొల్యూట్ అయితే మారట్లేదు. సో దట్ మీన్స్ కెన్ ఐ సే దట్
ఇక్కడ ఇఫ్ ఐ హ్యావ్ n1 moles of nb moles of solute ఇక్కడ ఉంది అనుకోండి, ఓకే, అండ్ ఈ సొల్యూషన్లో కూడా నాకు సొల్యూట్ ఉంటుంది. లెట్స్ సే ఐ హ్యావ్ n moles of solute. So this n moles will be equivalent to nb, will be equal to nb డైరెక్ట్గా చెప్పచ్చా? will be equal to nb అని చెప్పచ్చా? రైట్, ఎస్ అనే చెప్పచ్చు. సో ఈ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, ఒకవేళ మనకి ఇచ్చింది ఏంటంటే ఈ సొల్యూషన్ యొక్క మొలారిటీ ఇస్ గివెన్ యాజ్ లెట్స్ సే m. సో ఈ సొల్యూషన్ యొక్క మొలారిటీ ఇస్ గివెన్ యాజ్ m1 అనుకుందాం, ఓకే. దీంట్లో సాల్వెంట్ అయితే మనం లెట్స్ సే వీ హ్యావ్ యాడెడ్ ద సాల్వెంట్ ఇస్ v2 ml ఆఫ్ సాల్వెంట్ని మనం యాడ్ చేసాం అనుకుందాం. v2 ml ఆఫ్ సాల్వెంట్ని అయితే మనం ఇక్కడ యాడ్ చేసాం అనుకుందాం. సో ఇప్పుడు యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ మొలారిటీ మారుతుందని మీరే చెప్పారు. సో మరి ఈ సొల్యూషన్ యొక్క మొలారిటీ కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి? దట్ ఈస్ ద క్వశ్చన్. అంటే మనం దీనికి ఒక రిలేషన్ని బిల్డప్ చేయాలి. ఎలా బిల్డప్ చేస్తామంటే బై టేకింగ్ దిస్ నంబర్ ఆఫ్ మోల్స్. అంటే ఈ సొల్యూషన్లో దీని యొక్క మొలారిటీ నేను m అన్నానంటే కెన్ ఐ సే m విల్ బీ ఈక్వల్ టు క్యాపిటల్ N బై వాల్యూమ్ ఆఫ్ దిస్ సొల్యూషన్, కరెక్ట్? ఈ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ అని చెప్పచ్చా? ఖచ్చితంగా చెప్పచ్చు, రైట్? సో ఒకవేళ నాకు ఈ సొల్యూషన్ యొక్క వాల్యూమ్ వచ్చి నేనేం చెప్తున్నానంటే దీంట్లో సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ ఉంది, ఈ సొల్యూషన్ యొక్క సొల్యూషన్ వాల్యూమ్ ఎంత ఇచ్చారంటే v1 ఇచ్చారనుకుందాం, ఓకే. ఈ సొల్యూషన్ యొక్క వాల్యూమ్ ఇస్ v1. మరి ఇక్కడ మొలారిటీ కెన్ ఐ రైట్ దిస్ యాజ్ n బై v1 ప్లస్ v2, ఎందుకంటే ఇక్కడ ఓవరాల్ వాల్యూమ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ దిస్ బోత్ ద వాల్యూమ్స్. సో ఇక్కడ వచ్చే వాల్యూమ్ ఏదైతే v ఉందో దిస్ విల్ బీ నథింగ్ బట్ v1 ప్లస్ v2 అవుతుందా? కరెక్ట్, ఇలా అవుతుందా? ఓకే. సో మరి ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ దెన్ ఇప్పుడు చూడండి, సో నౌ ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్, వాట్ ఈస్ nb హియర్? కెన్ ఐ రైట్ ఇక్కడ, కెన్ ఐ రైట్ హియర్ nb is nothing but molarity of this solution m1 into v1. Can I write it like this? Okay. Mari what is n there? Ikkada n ఏమవుతుంది నాకు? Molarity of this final solution into v1 plus v2. కరెక్ట్. సో ఇవి రెండు ఖచ్చితంగా ఈక్వల్ అవ్వాలి కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను ఈక్వేట్ చేశాను అనుకోండి, నాకేమవుతుంది ఇక్కడ? సో దిస్ బికమ్స్ m into v1 plus v2 will be equal to m1 v1. అంతేనా? సో వాట్ ఈస్ m హియర్? అప్పుడు m is equal to m1 v1 by v1 plus v2. So this becomes my final molarity. This is my final concentration. చెప్పచ్చా? సో ఈ లా ఆఫ్ డైల్యూషన్ యూజ్ చేసి మనం సింపుల్గా ఫైనల్ కాన్సన్ట్రేషన్ అయితే కనుక్కోవచ్చు. అర్థమైందా? సో అంటే దీని అర్థం ఏంటంటే ఇది నా సొల్యూషన్ అనుకుందాం, ఇనిషియల్గా నా దగ్గర ఉన్న సొల్యూషన్, ఓకే. సో ఈ సొల్యూషన్లో నేను డైల్యూషన్ ఇస్ డన్ ఇస్ v1 అనుకుందాం, ఓకే. సో అప్పుడు నాకు ఇక్కడ మళ్ళీ ఒక కొత్త సొల్యూషన్ ఫామ్ అవుతుంది కదా. సో దేర్ ఇస్ ఎ సొల్యూషన్ దట్ ఇస్ ఫార్మ్. సో అప్పుడు దీని యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుంది? సో లెట్స్ సే ఇక్కడ దీని యొక్క మొలారిటీ లెట్స్ సే దిస్ ఇస్ m1, ఓకే. సో దీన్ని v2 అనుకుందాం. సో దీనిదేమో నేనేం చెప్తున్నాను? v2 అని చెప్తున్నాను. సో ఈ సొల్యూషన్ యొక్క వాల్యూమ్ ఇస్ v1 అన్నాను. సో ఇక్కడ దీంట్లో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉంటాయి? లెట్స్ సే దిస్ నెంబర్ ఆఫ్ మోల్స్ విల్ బీ హౌ మచ్? nb మోల్స్ ఉంటాయి, ఓకే. సో nb మోల్స్ ఉన్నప్పుడు సో ఈ సొల్యూషన్ యొక్క మొలారిటీ నేను ఏమని రాయొచ్చు? దీని యొక్క మొలారిటీ ఇస్ నథింగ్ బట్ m1 v1 బై v1 ప్లస్ v2 అని రాయొచ్చు, అంతేనా? ఒకవేళ నేను ఇదే సొల్యూషన్ని మళ్ళీ డైల్యూట్ చేశాను అనుకోండి, ఇట్ ఈస్ డైల్యూటెడ్ అగైన్. సో అప్పుడు నాకు ఇక్కడ వచ్చే సొల్యూషన్ కొత్త సొల్యూషన్ వస్తుంది, అవునా? ఇది మళ్ళీ నాకు ఒక కొత్త సొల్యూషన్ వస్తుంది, రైట్? సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ దెన్ మరీ ఇక్కడ చూడండి, సో దీని యొక్క మొలారిటీ ఇస్ m1 v1 బై v1 ప్లస్ v2. సో ఇక్కడ నాకు ఆబ్వియస్లీ మళ్ళీ వాల్యూమ్ ఎంత వస్తుంది? ఇక్కడ దిస్ వాల్యూమ్ విల్ బి v1 ప్లస్ v2 అవుతుంది,
అంతే కదా, ఇక్కడ ఉన్న వాల్యూమ్ V1 ప్లస్ V2. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ విల్ బి సేమ్ NBA ఉంటాయి. ఓకే, మరి ఈ సొల్యూషన్ యొక్క మొలారిటీ ఏమవుతుంది చెప్పండి. కెన్ యూ టెల్ మీ వాట్ విల్ బి దిస్ సొల్యూషన్ మొలారిటీ? సో కెన్ ఐ సే దట్ ఓకే, ఈ సొల్యూషన్ యొక్క మొలారిటీ ఎంత అవుతుందంటే, దీని యొక్క మొలారిటీ విల్ బి ద న్యూ మొలారిటీ ఆఫ్ దిస్. సో దీన్ని లెట్స్ సే దిస్ ఇస్ మై M2. ఓకే, సో ఇక్కడ ఈ M3 ఎంత అవుతుందంటే, దిస్ విల్ బి M1 V1 by V1 plus V2 plus V3. This will be the case. So you just have to add it up. ఎన్నిసార్లు అయితే మనం డైల్యూషన్ చేస్తామో యూ జస్ట్ హ్యావ్ టు యాడ్ దోస్ వాల్యూమ్స్ టు గెట్ ద ఫైనల్ మొలారిటీ. అర్థమైందా? డిడ్ యూ గెట్ దిస్? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? సార్ ఇది ఎలా వచ్చింది అని మీరు నన్ను అడిగినట్లయితే, హియర్ దిస్ ఇస్ వాట్ N3 I will have here. The number of moles is N3. So N3 is nothing but what? M3 into దీని యొక్క వాల్యూమ్ వస్తుంది. సో దీని యొక్క వాల్యూమ్ ఎంత? M3 ఇంటూ V1 ప్లస్ V2 ప్లస్ V3 వస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ దేంతో ఈక్వేట్ చేయాలి? NB. వాట్ ఈస్ NB హియర్? సో ఇది ఈ NB విల్ బి ఈక్వల్ టు వాట్? M2 ఇంటూ V1 ప్లస్ V2 అవుతుంది, అంతే కదా. సారీ, ఈ NB విల్ బి ఈక్వల్ టు దిస్, యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ బోత్. సో NB మళ్ళీ నాకు ఇక్కడ ఏమవుతుంది? దిస్ విల్ బి అగైన్ M1 V1. సో జస్ట్ లైక్ హియర్ ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేసింది ఇక్కడ M1 V1. సో నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ వాల్యూమ్. సో దిస్ ఇస్ హౌ యూ ఫిగర్ దిస్ అవుట్. సో ఎన్ని మల్టిపుల్ డైల్యూషన్స్ చేసినా కూడా మనకు వచ్చే ఈ ఎన్ని మల్టిపుల్ డైల్యూషన్స్ ఇలా చేసినా కూడా మనం ఏం రాయొచ్చు అంటే, మొలారిటీ ఆఫ్ ద ఫైనల్ సొల్యూషన్ విల్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ హోల్ డివైడెడ్ బై టోటల్ వాల్యూమ్. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఫర్ లా ఆఫ్ డైల్యూషన్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? యా గౌతమ్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మనకు ఒక సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్ మనం డైల్యూట్ చేసాం. డైల్యూట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక కొత్త సొల్యూషన్ ఫామ్ అవుతుంది. కొత్త సొల్యూషన్ ఫామ్ అయినప్పుడు ఈ కొత్త సొల్యూషన్ యొక్క మొలారిటీ కనుక్కోవాలి. మనం ఎలా కనుక్కుంటాం అనేదే క్వశ్చన్. సో దీనికి మధ్య ఒక రిలేషన్ మనం డెవలప్ చేయాలి. ఎలా డెవలప్ చేస్తున్నాం అంటే, ఇక్కడ మనం సొల్యూట్ యొక్క అమౌంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ని ఎప్పుడు మార్చట్లేదు. సో అందుకని ఇక్కడ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ విల్ బి M1 ఇంటూ V1, ఇది తెలుసు. సో ఇక్కడ కూడా ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ మోల్స్ విల్ బి M1 ఇంటూ V1. సో నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ వాల్యూమ్ విల్ గివ్ మీ మై మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్. ద సేమ్ లాజిక్ ఐఎమ్ యూటిలైజింగ్ హియర్. సో ఇలా ఎన్ని మోల్స్కైనా రాసుకోవచ్చు. ఎన్నిసార్లు డైల్యూషన్ చేసినా కూడా ఏ సొల్యూషన్కి ఎంత మొలారిటీ ఉంటుంది అనేది మనం క్లియర్గా చెప్పచ్చు. అర్థమైందా గౌతమ్? ఇస్ దిస్ క్లియర్? సార్ టాప్ 10 చాప్టర్స్ ఫర్ JEE 2024కి చెప్పండి. టాలీవుడ్ ఈదర్ నేనైనా సరే, నవీన్ సార్ అయినా సరే, మేబీ వీ విల్ డూ ఇట్, బట్ నాట్ టుడే. ఐ విల్ షేర్ ఇట్ ఫర్ షూర్. ఎన్నో చాప్టర్స్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో ఇలా అయితే మనం ఫిగర్ అవుట్ చేస్తాం. సో సిమిలర్లీ there is something that is known as law of mixing. అసలు ఈ లా ఆఫ్ మిక్సింగ్ అంటే ఏంటి? సో లా ఆఫ్ మిక్సింగ్ అంటే ఏంటంటే, ఇంతమంది మనం డైల్యూషన్ చేస్తాం. సో ఈసారి ఏంటంటే రెండు సొల్యూషన్స్ని మనం మిక్స్ చేస్తున్నాం. సేమ్ సొల్యూషన్స్ అంటే దాని యొక్క కెమికల్ సిగ్నిఫికెన్స్ ఇస్ సేమ్. ఒకవేళ ఈ సొల్యూషన్ వచ్చి NaCl అనుకోండి, ఇది కూడా NaCl. ఓకే, వీఆర్ టేకింగ్ సేమ్ సొల్యూషన్స్ తీసుకుంటున్నాం, బట్ మేబీ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఉండొచ్చు. అంటే ఈ సొల్యూషన్లో కూడా మనకు ఒక సొల్యూట్ అనేది ఉంటుంది. సో దాట్ మీన్స్ ఒకవేళ దీని యొక్క మొలారిటీ వచ్చి M1 అనుకుందాం, దీని యొక్క మొలారిటీ ఈజ్ M2 అనుకుందాం. ఓకే, సో దీని యొక్క మొలారిటీ M1, ఇక్కడ M2. సో ఒకవేళ దీని యొక్క వాల్యూమ్ వచ్చి V1 అనుకుందాం, దీని యొక్క వాల్యూమ్ V2. సో ఇక్కడ ఈ రెండింటిని మనం మిక్స్ చేసినప్పుడు మళ్ళీ మనకు ఒక కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది కదా, కరెక్ట్? సో ఒక కొత్త సొల్యూషన్ అయితే మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. మరి ఈ సొల్యూషన్ యొక్క మొలారిటీ ఎంత అని ఎలా ఫిగర్ అవుట్ చేస్తాం? సో ఇది ఫిగర్ అవుట్ చేయాలంటే దీనికి మధ్య ఒక రిలేషన్ అయితే మనం బిల్డప్ చేయాలి. అది ఎలా బిల్డప్ చేస్తారంటే లా ఆఫ్ మిక్సింగ్ ద్వారా బిల్డప్ చేస్తాం. సో లా ఆఫ్ మిక్సింగ్ మీరు కానీ గమనించినట్లయితే, ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వెరీ కేర్ఫుల్లీ, సో ఇది ఒక సొల్యూషన్ అన్నాం. సో అంటే దీంట్లో కొంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఉంటుందా? ఎస్. సో దీంట్లో కొంత సొల్యూట్ అనేది ఉంటుంది. లెట్స్ ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ బి NB అనుకుంది, ఇక్కడ N1 అనుకుందాం. సో ఇక్కడ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ వచ్చి N1 అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ కైండ్ ఆఫ్ సొల్యూట్ ఉంటుందా? లెట్స్ సే ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ హియర్ ఇస్ N2 అనుకుందాం. అప్పుడు
మరి మీరు గమనించినట్లయితే అక్కడ ఎంత సొల్యూట్ ఉంటుంది? ఒకవేళ ఇక్కడ నేను అమౌంట్ ఆఫ్ సొల్యూట్ n అని రాస్తే n విల్ బి ఈక్వల్ టు n1 ప్లస్ n2 అవుతుందా? అబ్సల్యూట్లీ. సో ఇది ఒక చిన్న సింపుల్ ఈక్వేషన్ ఉపయోగించినట్లయితే ఈ రెండింటిని మిక్స్ చేసడం వల్ల నాకు ఇక్కడ వచ్చే వాల్యూమ్ v అన్నాను అనుకోండి, v విల్ బి ఈక్వల్ టు వాట్? v1 ప్లస్ v2. అంతే కదా? సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, నా అప్పుడు నేను కెన్ ఐ రైట్ హియర్ నా క్యాపిటల్ N, ఓకే, సో ఇక్కడ నా n ఇస్ ఈక్వల్ టు m ఇంటూ v1 ప్లస్ v2 రాయొచ్చు కదా. v1 ప్లస్ v2 అయితే నేను కంపల్సరీ ఇక్కడ రాయొచ్చు. సో దిస్ బికమ్స్ మై n. ఓకే, నాకు దెన్ ఇక్కడ n ఎలా రాయొచ్చు? కెన్ ఐ రైట్ మై n హియర్? n1 విల్ బి ఈక్వల్ టు m1 v1 రాయొచ్చు. అలానే ఇక్కడ n2 విల్ బి ఈక్వల్ టు m2 v2 అని రాయొచ్చా? ఓకే, సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, అప్పుడు ఈ రెండింటిని అక్కడ కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కెన్ ఐ రైట్ మై ఫైనల్ ఎక్స్ప్రెషన్ m ఇంటూ v1 ప్లస్ v2 విల్ బి ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2 అవుతుందా? అంతేనా? మరి వాట్ విల్ బి m హియర్? సో m విల్ బి ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2 ప్లస్ హోల్ డివైడెడ్ బై v1 ప్లస్ v2. సో ఇక్కడ కూడా బేసికల్గా మనం టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ వాల్యూమ్ అయితే చేస్తున్నాం. సేమ్ లాజికే ఇక్కడ ఉపయోగిస్తున్నాం. ఓకే, ఇలా అయితే మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. అండర్స్టూడ్? సో దిస్ ఇస్ హౌ యూ ఫిగర్ అవుట్ ద టోటల్ మొలారిటీ. ఇలా మిక్స్ చేసినప్పుడు దీని యొక్క మొలారిటీ ఇలా ఉంటుంది అని మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. సో దీన్ని కానీ జనరలైజ్ చేశాను అనుకోండి, సో ఒకవేళ నాకు n నంబర్ ఆఫ్ శాంపిల్స్ ఉన్నాయి, ఇదొక శాంపిల్ అనుకోండి, ఇదొక శాంపిల్ అనుకోండి, ఇది ఒక శాంపిల్ అనుకోండి, ఇలా ఎన్నో శాంపిల్స్ ఉన్నాయి అనుకోండి. ఇలా నాకు లెట్స్ సే ఐ హ్యావ్ n నంబర్ ఆఫ్ శాంపిల్స్, అంటే దీని యొక్క మొలారిటీ ఇస్ m1 v1 m2 v2, అలానే ఇది m3 v3. ఇవి ఎన్ని మిక్స్ చేసినా కూడా వీటినన్నిటినీ ఇలా మిక్స్ చేసినప్పుడు ఇక్కడ mn vn ఉన్నాయనుకోండి. సో వీటినన్నిటినీ నేను మిక్స్ చేస్తే నాకు వచ్చే సొల్యూషన్ ఏదైతే ఉందో, లెట్స్ సే దిస్ ఇస్ మై ఫైనల్ సొల్యూషన్. ఓకే, మరి దీని యొక్క మొలారిటీ ఎవరన్నా మిమ్మల్ని అడిగితే మనం ఎలా కనుక్కుంటాం అనేది క్వశ్చన్. సో సేమ్ లాజిక్ ఉపయోగించండి. సో నంబర్ ఆఫ్ మోల్స్ అయితే మనకు సేమ్గా ఉంటాయి. సో ఇక్కడ n1 మోల్స్ అన్నాను అనుకోండి, ఇక్కడ n2 అనుకోండి, ఇక్కడ n3 అనుకోండి, ఇక్కడ nn అనుకోండి. అప్పుడు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ n విల్ బి ఈక్వల్ టు వాట్? n1 ప్లస్ n2 ప్లస్ n3 అండ్ సో ఆన్ టిల్ nn అవుతుంది. మరి వాల్యూమ్ కూడా సేమ్ థింగ్. ఈ కేసులో వాల్యూమ్ ఏమవుతుంది నాకు ఇక్కడ? సో నా వాల్యూమ్ కూడా v1 ప్లస్ v2 ప్లస్ v3 ప్లస్ సో ఆన్ టిల్ vn అవుతుంది. సేమ్. ఇప్పుడు మొలారిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దీంట్లో నుంచి నాకు మొలారిటీ ఎంత వస్తుంది? మొలారిటీ ఈజ్ నథింగ్ బట్ n1 ప్లస్ n2 ప్లస్ n3 సో ఆన్ టిల్ nn హోల్ డివైడెడ్ బై v1 ప్లస్ v2 ప్లస్ v3 సో ఆన్ టిల్ vn. అండ్ ఇక్కడ n1 అంటే m1 v1 m2 v2. సో యూ జస్ట్ హ్యావ్ టు రైట్ దిస్ హోల్ థింగ్ యాజ్ m1 v1 ప్లస్ m2 v2 సో ఆన్ టిల్ mn vn హోల్ డివైడెడ్ బై v1 ప్లస్ v2 ప్లస్ సో ఆన్ టిల్ vn. ఇలా అయితే మనం కనుక్కోవచ్చు. దిస్ ఈస్ లా ఆఫ్ మిక్సింగ్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? అర్థమైందా? డూ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్ స్టిల్ హియర్? సో ఇలా అయితే మనం దిస్ ఈస్ లా ఆఫ్ మిక్సింగ్ ఫర్ ఎనీ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఎనీ నంబర్ ఆఫ్ solutions anamata. Okay, so next thing we will look at is a question. So this will be a homework question. It's a simple question. This is also a mains question. Okay, it's very simple. Idaithe solve cheyandi. So simple. This is related to law of mixing. Oka clue kuda istunnanu. So just take it as a homework. Just take this as a homework. Okay, understood? Sir, explain with some example questions. So this is an example. So ikkada manam chusinattlaithe same thing. This amount of volume is mixed with of this concentration. Ante okay, I'll explain this. Me kosam explain chestanu. So na దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. సో మిక్సింగ్ 750 ml of HCl. సో ఇక్కడ నాకు HCl ఉంది. దీని యొక్క వాల్యూమ్ ఎంత ఇచ్చారు? సో దిస్ వాల్యూమ్ ఆఫ్ HCl is given as
750 ml. Okay, and then I have 0.5 molar. దీని యొక్క మొలారిటీ వచ్చి 0.5 molar ఇచ్చారు. Okay, this is mixed with 250 ml 2 molar HCl. సో దీన్ని దేంతో మిక్స్ చేశారు? 250 ml, ఇక్కడ 250 ml and the molarity is 2 molar HCl. ఇది దీని యొక్క మొలారిటీ. సో ఇది కూడా మనకి HCl. సో ఈ రెండింటిని మనం మిక్స్ చేస్తే మనకు ఒక కొత్త సొల్యూషన్ వస్తుందా? ఎస్. ఈ సొల్యూషన్ యొక్క మొలారిటీ ఎంత అని అడుగుతున్నారు. సో దీని యొక్క మొలారిటీ ఈజ్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ వాల్యూమ్. అంతే కదా? సో సేమ్ లాజిక్. సో ఇక్కడ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని వస్తాయి? m1v1 ఇంటూ m2v2. సో ఇక్కడ కూడా మనం ఎలా చేస్తామంటే ఒకవేళ దీన్ని m1v1, సో సేమ్ m2v2. సో ఇక్కడ మొలారిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సేమ్ మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 0.5 ఇంటూ 750 ప్లస్ ఓకే 2 ఇంటూ 250 okay whole divided by what is the total volume we have here? 750 plus what is the volume we have? 750 plus 250 అంటే ఇక్కడ మనకు ఇది ఒక 1000 వస్తుంది. So this will be your answer to this question. Okay, ఇలా అయితే మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. So did you understand this? Sir, n is equal to mv ఎలా వచ్చింది? సో మధు నీకు గుర్తున్నట్లయితే మనం నార్మ్ మొలారిటీని ఎలా కనుక్కుంటాం? మొలారిటీ is nothing but number of moles. Okay, this is of solute by volume of the solution in ml. Volume of solution ఇక్కడ లీటర్స్ అయినా తీసుకోవచ్చు, ఎంఎల్ అయినా అంటే బై 1000 వస్తుంది మళ్ళీ మీకు అక్కడ. సో ఇలా అయితే మనకు మొలారిటీ వస్తుంది. సో దీంట్లో నుంచే మనకి అన్నీ వచ్చాయి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఆసమ్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఫైన్. సో యామిని, యూ హ్యావ్ ఆస్క్డ్ మీ వన్ సింపుల్ థింగ్. లెట్స్ క్లోజ్ దిస్ అండ్ దెన్ లెట్స్ గో టు law of neutralization. So Yamini, if you are asking me what is the this gram equivalent and n factor and ఏంటంటే ఒక సాల్ట్ అయితే this is nothing but the charge on the cation or anion ని మనం n factor గా తీసుకుంటాం. అండ్ అలానే ఒకవేళ ఒక బేస్ అనుకో, బేస్ అన్నట్లయితే ఈ బేస్లో మనకు OH మైనస్ అయాన్స్ ఎన్ని H ప్లస్ అయాన్స్తో రియాక్ట్ అవుతాయి? దీంట్లో ఒక OH ఉంది కాబట్టి ఒక H ప్లస్ అయాన్తో రియాక్ట్ అవుతుంది. అందుకు దీని యొక్క అసిడిటీ ఆఫ్ ద బేస్ ఇస్ 1. సో దిస్ ఇస్ నథింగ్ బట్ n ఫ్యాక్టర్. అదే ఒక యాసిడ్ అనుకో, ఒక యాసిడ్లో ఎన్ని H ప్లస్ అయాన్స్ ఉంటే అన్ని OH మైనస్ అయాన్స్తో రియాక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ బేసిసిటీ ఆఫ్ ఎన్ యాసిడ్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H ప్లస్ అయాన్స్. దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్తో ఎన్ని OH మైనస్ అయాన్స్తో ఇది రియాక్ట్ అవుతుంది అనేది ఇది బేసిసిటీ. సో ఇక్కడ ఒక H ప్లస్ ఉంది కాబట్టి ఒక OH మైనస్తో రియాక్ట్ అవుతుంది కాబట్టి దీని యొక్క బేసిసిటీ ఇస్ 1. ఇక్కడ మనకు రెండు OHలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు H ప్లస్లు వస్తాయి కాబట్టి రెండు OH మైనస్ అయాన్స్తో రియాక్ట్ అవుతుంది. అందుకు దీని యొక్క బేసిసిటీ ఇస్ 2. అలానే H3PO4లో మనకు 3 OH ఉంటాయి. సో 3 H ప్లస్ వస్తాయి. సో 3 H ప్లస్ అనేది వస్తాయి కాబట్టి మనకు బేసిసిటీ ఆఫ్ ద యాసిడ్ ఇస్ 3. ఇలా అయితే మనం కనుక్కుంటాం. అండర్స్టూడ్? క్లియర్? అర్థమైందా? ఓకే, ఫైన్. సో నెక్స్ట్ థింగ్, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ లా ఆఫ్ న్యూట్రలైజేషన్. ఓకే, సో బేసికల్గా ఈ లా ఆఫ్ న్యూట్రలైజేషన్ ఏం చెప్తుందంటే, ఒక యాసిడ్ ఉందనుకోండి. సో ఇది ఒక యాసిడ్ అండ్ ఈ యాసిడ్ని నేను ఒక బేస్తో కలుపుతున్నాను, మిక్స్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ. ఇలా మిక్స్ చేసినప్పుడు నాకు 3 రకాల సొల్యూషన్స్ రావచ్చు, 3 కేసెస్ రావచ్చు. ఒక కేస్ 1. కేస్ 1లో నాకు వచ్చే రిజల్టింగ్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఇది న్యూట్రల్ ఉండొచ్చు. అవునా? ఇది న్యూట్రల్ ఉండొచ్చు. ఇంకొక కేసు ఏంటంటే కేస్ 2. సో మనకు ఈ కేస్ 2లో మనకు వచ్చే రిజల్టింగ్ సొల్యూషన్ అనేది బేసిక్ సొల్యూషన్ ఉండొచ్చు. సో నేచర్ ఆఫ్ ద సొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఒకవేళ మళ్ళీ మిక్స్ చేసినప్పుడు మనకు వచ్చే రిజల్టింగ్ సొల్యూషన్ ఇక్కడ కేస్ 3.
ఈ సొల్యూషన్ అనేది అసిడిక్ కూడా ఉండొచ్చు. సో దిస్ ఆర్ ద వేరియస్ పాసిబిలిటీస్ యూ విల్ గెట్. ఓకే, ఈ లా ఆఫ్ న్యూట్రలైజేషన్ ఈ కేస్ 1 గురించి మాత్రమే మాట్లాడుతుంది. సో ఈ లా ఆఫ్ న్యూట్రలైజేషన్ ఏం చెప్తుందంటే ఒక యాసిడ్ని ఒక బేస్ని మనం రెండింటిని కలిపినప్పుడు మనకి ఇక్కడ వచ్చే సొల్యూషన్ అనేది న్యూట్రల్ సొల్యూషన్ అవ్వాలి అని అంటే, సో బేసికల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు ఒక యాసిడ్ ఉంటుంది, బేస్ ఉంటుంది. ఓకే, సో ఒకవేళ ఈ యాసిడ్ యొక్క నార్మాలిటీ ఇస్ NA అన్నాను అనుకోండి, ఈ బేస్ యొక్క నార్మాలిటీ ఇస్ NB అన్నాను అనుకోండి. ఓకే, NA NB అన్నాను అనుకోండి. ఓకే, సో దీని యొక్క వాల్యూమ్ లెట్స్ సే ఇట్ ఇస్ VA is the volume of the acid, VB is the volume of the base. Okay, so can you calculate the number of gram equivalents? Yes, calculate cheyochu kada. So what will be the number of gram equivalents here? Number of gram equivalents will be equal to Na into Va for an acid. Number of gram equivalents of an acid is Na into Va. Alane, what is the number of gram equivalents of a base? So base ki ikkada number of gram equivalents enni vastayi? Will be equal to NB into VB. అంతే కదా. సో దిస్ ఇస్ వాట్ ఐ విల్ గెట్. సో నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్. ఈ లా ఆఫ్ న్యూట్రలైజేషన్ ఏం చెప్తుందంటే మనకు ఒక సొల్యూషన్ రెండింటిని మనం మిక్స్ చేసిన తర్వాత మనకు వచ్చే సొల్యూషన్ న్యూట్రల్ అవ్వాలి అని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫర్ కంప్లీట్ న్యూట్రలైజేషన్ ద నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ ఎ బేస్. అంటే ఈ రెండు గనక ఈక్వల్ అయినట్లయితే మనకు అక్కడ కంప్లీట్ న్యూట్రలైజేషన్ అనేది వస్తుంది. సో ఫర్ ద కంప్లీట్ న్యూట్రలైజేషన్ వాట్ ఇస్ ద కండిషన్? నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఓకే ఆఫ్ అన్ యాసిడ్ ఆర్ ఈక్వల్ టు బేస్ అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే, ఇఫ్ ఐ వాంట్ టు రైట్ దిస్, NaVA విల్ బి ఈక్వల్ టు NbVb. మీకు గుర్తున్నట్లయితే మీ టైట్రేషన్స్లో మీరు ఉపయోగించేది ఇదే. ఓకే, సో ఒకవేళ దీన్ని కనుక ఇఫ్ ఐ వాంట్ టు రైట్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మొలారిటీ ఎలా రాస్తాను? నార్మాలిటీ ఈస్ నథింగ్ బట్ వాట్? ఐ కెన్ రైట్ ద నార్మాలిటీ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొలారిటీ, అంటే N ఫ్యాక్టర్ను ఉపయోగించాలి. సో ఇక్కడ Na represents the N factor of the acid, Na into Ma into Va will be equal to Nb into MB into VB. సో ఇలా అయితే మనం ఉపయోగిస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ థింగ్ దట్ యూ యూజ్ ఇన్ యువర్ టైట్రేషన్స్. సో మీకు ఒక్కొక్కటిగా వన్స్ యూ స్టాప్ డ్రాపింగ్ ఇట్, ఓకే, దిస్ ఇస్ ద కండిషన్ వేర్ యూ విల్ పుట్ అండ్ యూ యాక్చువల్లీ ఫిగర్ అవుట్ ద అన్నోన్ మొలారిటీ కనుక్కోవడానికి ఇలానే చేస్తారు మీరు. కావాలంటే చూడండి, కంప్లీట్ దిస్ ఇస్ ద ఈక్వేషన్ దట్ యూ విల్ యూస్. ఓకే, సో అదే కనుక బేసిక్ అనుకోండి, మనకు వచ్చే కండిషన్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎ బేసిక్ సొల్యూషన్ the acid number of gram equivalents are less than that of the base. అంటే NaVA will be less than NbVb అన్నమాట. NaVA will be less than NbVb. దెన్ ఒకవేళ ఒక సొల్యూషన్ అనేది అసిడిక్ అనుకోండి, సో దట్ మీన్స్ number of gram equivalents of acid are greater than that of the base. అంటే NaVA are greater than that of NbVb. సో ఈ పర్టికులర్ కండిషన్స్ని మీరు ఉపయోగించి ఈ ఒక రెండు సొల్యూషన్స్ని మనం మిక్స్ చేస్తే మనకు వచ్చే సబ్స్టెన్స్ అనేది అసిడిక్కా బేసిక్కా అనే విషయాన్ని మీరు చెప్పచ్చు. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? సో నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్. సో నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఇస్ నథింగ్ బట్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్, సారీ, weight by gram equivalent weight. Okay, did you understand this? Do you have any doubts here till here? You have any more questions? You can ask me. Okay, so oka reaction lo kuda okati gurtu pettukondi, there is something that is known as law of chemical equivalence. సో లా ఆఫ్ కెమికల్ ఈక్వలెన్స్ అని ఒక లా కూడా ఉంది. ఆ లా ఏం చెప్తుందంటే, రెండు సబ్స్టెన్స్ కంబైన్ అయ్యి ప్రోడక్ట్స్ ఫామ్ అవుతున్నట్లయితే, సో దట్ ఆల్వేస్ ఒక సబ్స్టెన్స్ యొక్క నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెన్స్, ద సమ్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెన్స్ ఆఫ్ వన్ సబ్స్టెన్స్ దట్ ఈస్ రియాక్టింగ్ విత్ ద అదర్ సబ్స్టెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు దట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. దట్ ఈస్ ద లా. ఓకే,
అండర్స్టూడ్? లక్ష్మి, యూ కెన్ టెల్ మీ ఏదైతే అర్థం కాలేదో నేను మళ్ళీ చెప్తాను. యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ. ఓకే, సో ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ ద కమెంట్. నేను మళ్ళీ అయితే డిస్కస్ చేస్తాను లక్ష్మి, ఫర్ షూర్. సరేనా? సో నెక్స్ట్ థింగ్, సో నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. సో బేసికల్గా ఓకే, నేను ఒక సాల్వెంట్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? దీంట్లో ఒక సాల్వెంట్ తీసుకున్నాను. ఓకే, సో ఈ సాల్వెంట్లో మనం ఏం చేస్తాం? ఒక సొల్యూట్ని యాడ్ చేశాను. డూ యూ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాల్యుబిలిటీ ఆఫ్ ఎ సొల్యూట్? దీని అర్థం ఏంటో తెలుసా? డూ యూ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ సాల్యుబిలిటీ ఆఫ్ ఎ సొల్యూట్? సో సాల్యుబిలిటీ ఆఫ్ ఎ సొల్యూట్ అంటే ఏంటంటే, మనం సొల్యూట్ని దీంట్లోకి యాడ్ చేస్తాం. సో సాల్యుబిలిటీ ఆఫ్ ఎ సొల్యూట్ is defined as the amount of solute, అంటే amount of solute అంటే maximum amount of solute that can be dissolved in a specified amount of solvent. అంటే నేను ఒక కొంత వాటర్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకున్నాను అంటే వాటర్ తీసుకుంటున్నాను అనుకోండి. ఓకే, ఐఎమ్ టేకింగ్ వాటర్. సో వాటర్ ఒక 500 ml తీసుకున్నాను అనుకోండి. ఒక 500 ml స్పెసిఫైడ్ అమౌంట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ సాల్యుబిలిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ అంటే ఆ 500 mlలో నాకు ఈ సొల్యూట్ ఏదైతే ఉందో, లెట్స్ సే ఐఎమ్ యాడింగ్ షుగర్ టు ఇట్. సో ఈ షుగర్ ఏంటంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర, ఓకే, అంటే ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర నేను కానీ షుగర్ దీంట్లోకి వాటర్లోకి యాడ్ చేశాను అనుకోండి, ఒక 500 mlలోకి. ఆ 500 mlలో ఓన్లీ స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ షుగర్ మాత్రమే డిజాల్వ్ అవుతుంది. కరెక్ట్? కరెక్ట్. సో అప్పుడు స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ మాత్రమే డిజాల్వ్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? దెన్ దట్ మీన్స్ దట్ ఆ సాల్వెంట్లో స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ మాత్రమే డిజాల్వ్ అవుతుందంటే దట్ హ్యాస్ రీచ్డ్ ఎ స్టేట్ దట్ ఈస్ నోన్ యాజ్ సాచురేషన్ అని పిలుస్తాం. సో ఆ పర్టికులర్ స్టేట్ ఎప్పుడు రీచ్ అవుతుందంటే, ఆ పర్టికులర్ స్టేట్ దగ్గర మనం వీ సే దట్ దట్ ఈస్ ద మ్యాక్సిమం సాల్యుబుల్ సొల్యూట్ ఇన్ ఏ పర్టికులర్ సాల్వెంట్. సో ఆ స్టేట్ అంటే ఆ స్టేట్లో ఏంటంటే ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అంతకు మించి సొల్యూట్ని మనం డిజాల్వ్ చేయలేం. సో బేసికల్గా సాల్యుబిలిటీ ఆఫ్ ఎ సొల్యూట్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్, అంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ దట్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ ద సాల్వెంట్. ఒక సాల్వెంట్లో మనం ఎంత సొల్యూట్ని డిజాల్వ్ చేయగలం అని చెప్పేదే మనకు సాల్యుబిలిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. ఓకే, సో ఇది ఎప్పుడు డిఫైన్ చేస్తాం? సాల్యుబిలిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ని అట్ సాచురేషన్ దగ్గర డిసైడ్ చేస్తాం. దిస్ ఈస్ డిఫైన్డ్ అట్ సాచురేషన్. సో సాచురేషన్ అంటే ఏంటంటే ఈ స్టేట్ దగ్గర మనకు సొల్యూట్ ఇంకా సాల్వెంట్లో డిజాల్వ్ అవ్వదు. సో ఆ స్టేట్ని మనం సాచురేటెడ్ స్టేట్ అని పిలుస్తాం. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? డూ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్? ఓకే, సో దిస్ ఈస్ నోన్ యాజ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ఎ సొల్యూట్. సో ఈ సాల్యుబిలిటీ ఆఫ్ ఎ సొల్యూట్కి సంబంధించి మనం ఏం చేస్తామంటే, డిఫరెంట్ సబ్స్టెన్సెస్ క్యాన్ బి డిజాల్వ్డ్ ఇన్ డిఫరెంట్ సాల్వెంట్స్. కానీ ఒక పర్టికులర్ కేస్ని మాత్రం తీసుకుందాం. సో దట్ ఈస్ వి విల్ టేక్ సాల్యుబిలిటీ ఆఫ్ ఎ గ్యాస్ ఇన్ ద లిక్విడ్స్. సో మనం ఏం చేస్తామంటే ఒక లిక్విడ్ని తీసుకుందాం. సో సాల్యుబిలిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ అర్థమైంది. సో ఇక్కడ ఒక లిక్విడ్ని తీసుకుంటున్నాం. సో దెర్ ఈస్ ఒక సాల్వెంట్ దీంట్లో ఉంది. ఓకే, సో ఈ సాల్వెంట్లోకి మనం సొల్యూట్ని అయితే పంపిస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఈసారి ఈ సొల్యూట్ అయితే మనకు ఒక గ్యాస్, ఈ సాల్వెంట్ అయితే మనకు ఒక లిక్విడ్. ఇది ఒక లిక్విడ్. సో మనం ఇది జనరల్గా కూడా వింటుంటాం. ఓకే, సో జనరల్గా కూడా ఒక సాల్వెంట్, ఒక లిక్విడ్లో ద బెస్ట్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఇస్ లైక్ డిజల్యూషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ వాటర్. సో అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డిజల్యూషన్ ఆఫ్ ఎ గ్యాస్ ఇన్ లిక్విడ్. అవునా? సో మనం ఒక గ్యాస్ అంటే ఆక్సిజన్ తీసుకొని వాటర్లో డిజాల్వ్ చేస్తే ఆక్సిజన్ ఎంతో కొంత డిజాల్వ్ అవుతుంది. ఎప్పటి వరకు డిజాల్వ్ అవుతుంది? సాచురేటెడ్ స్టేట్ అనేది రీచ్ అయ్యేంత వరకు డిజాల్వ్ అవుతుంది. ఓకే సార్, వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇన్ మిక్సింగ్? మాధవి, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఫిగర్డ్ ఇట్ అవుట్. లా ఆఫ్ మిక్సింగ్ ద్వారా మనం కాన్సన్ట్రేషన్స్ అనేది ఎలా మారుతాయి అనే విషయాన్ని కూడా మనం కనుక్కున్నాం. ఓకే, హాయ్ సార్, ఇఫ్ యూ కెన్ టేక్ క్లాస్ till 10 p.m. I am not taking class today. No, the class will be till 9 p.m. Kiran. Okay, so I will continue this in the next class. So fine. So dini nenu malli cheppanu, I will take 4 sessions for solutions for sure. We will finish the solutions. So ikkada deentloki add chesam. So deentloki add chesinappudu entante idi there are so many factors that are influencing the dissolution of the solute in the solvent.
సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే వన్ ఫ్యాక్టర్ ఇస్ నేచర్ ఆఫ్ ద గ్యాస్ అండ్ ద సాల్వెంట్. ఐఎమ్ సారీ, దిస్ ఈస్ అనదర్ మిస్టేక్ ఐ హ్యావ్ మేడ్. Sorry. This here is the solvent. It's not a solute. This is the solvent. అంటే ఒక గ్యాస్ ఒక సాల్వెంట్లో వీటి యొక్క నేచర్ మీద మనకు డిజల్యూషన్ అనేది డిపెండ్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఎలా డిపెండ్ అవుతుంది అనేది చూద్దాం. సో మనం ఒక గ్యాస్ తీసుకున్నాం అనుకోండి. లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ ఏ గ్యాస్. సో గ్యాస్లో మనకు ఈ గ్యాస్ అనేది సాల్వెంట్తో రియాక్ట్ అవ్వచ్చు, లేదు అంటే రియాక్ట్ కాకుండా ఉండొచ్చు. వన్ థింగ్ ఇస్ ఇట్ కుడ్ రియాక్ట్ ఆర్ ఇట్ మే నాట్ రియాక్ట్. రెండు కేసెస్ వస్తాయి, మే నాట్ రియాక్ట్. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద రియాక్టింగ్ గ్యాసెస్. సో ఒక గ్యాస్ కనుక ఒక సాల్వెంట్తో కానీ రియాక్ట్ అవుతున్నట్లయితే మనకు డిజల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో డిజల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ కానీ మనం కానీ చూసినట్లయితే, సో ఇఫ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ టేకింగ్ అమోనియా విత్ వాటర్. అమోనియాని కానీ మనం కానీ వాటర్లోకి యాడ్ చేస్తే మనకి ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది, NH4OH. సో అంటే ఇక్కడ ఇవి రెండు రియాక్ట్ అవుతాయి, మనకి ఇక్కడ అమోనియం హైడ్రాక్సైడ్ని ఫామ్ చేస్తున్నాయి. సో ఇవి రెండు రియాక్ట్ అవుతున్నాయి కాబట్టి దే స్టార్ట్ టు డిజాల్వ్ బెటర్. సో ఇక్కడ ఒక గ్యాస్ అనేది ఇఫ్ ఇట్ ఇస్ రియాక్టింగ్ విత్ ద సాల్వెంట్, దెన్ ద డిజల్యూషన్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద లిక్విడ్ విల్ బి మోర్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫర్ ఎ రియాక్టింగ్ గ్యాసెస్. ఒకవేళ రియాక్షన్ జరగలేదు అనుకోండి, సో అప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది? సో వన్ థింగ్ ఇస్ రియాక్షన్ జరిగితే డిజల్యూషన్ విల్ బి మోర్. డిజల్యూషన్ ఇస్ మోర్. ఎగ్జాంపుల్ కూడా చూపించాను. ఓకే, ఒకవేళ రియాక్ట్ కాలేదనుకోండి, then what is a factor that controls the dissolution of the gas in the solvent? అంటే ఏ ఫ్యాక్టర్ కంట్రోల్ చేస్తుందంటే ఇట్ ఈస్ ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అంటే మనకేంటంటే సాల్వెంట్కి గ్యాస్కి మధ్య ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. ఈ ఫోర్సెస్ అనేది డిజల్యూషన్ని కంట్రోల్ చేస్తాయి. సో ఎలా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ కానీ మనం కానీ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ HCl. సో ఈ HCl తీసుకున్నట్లయితే దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ HCl. ఇది ఒక పోలార్ సాల్వెంట్. పోలార్ సాల్వెంట్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటుంది హైడ్రోజన్కి క్లోరిన్కి మధ్య. అందువల్ల మనకి ఇక్కడ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఒకవేళ HCl కనుక నేను కానీ ఇఫ్ ఐఎమ్ యాడింగ్ ఇన్ టు వాటర్, దీన్ని నేను వాటర్లోకి యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడ కూడా పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, పార్షియల్ పాజిటివ్. ఎందువల్ల వస్తుంది? బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. అంటే ఇది ఒక పోలార్ సాల్వెంటే, ఇది ఒక పోలార్ సాల్వెంటే. అంటే వీటి మధ్య ఉన్న ఫోర్సెస్ ఏంటంటే డైపోల్ ఫోర్సెస్. సో డైపోల్ ఇంట్రాక్షన్స్ ద్వారా ఒకదానికొకటి ఇంట్రాక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఈ నెగిటివ్ ఛార్జ్తో ఇంట్రాక్ట్ అవుతుంది ఇలా. అలానే ఈ ఆక్సిజన్ అనేది ఇంకో హైడ్రోజన్తో కూడా ఇలా ఇంట్రాక్ట్ అవ్వచ్చు. అంటే వీటి మధ్య ఉన్న ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఏంటంటే కామన్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. దీంట్లో హెచ్సిఎల్ మాలిక్యూల్ తీసుకుంటే దాంట్లో డైపోల్ ఇంట్రాక్షన్సే ఉంటాయి. వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే దాంట్లో కూడా డైపోల్ ఇంట్రాక్షన్సే ఉంటాయి. సో దే హ్యావ్ కామన్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. అప్పుడు కూడా అంటే ఇక్కడ HCl గ్యాస్ మనం తీసుకున్నది. ఓకే, సో ఈ గ్యాస్కి వాటర్కి మధ్య కామన్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటే అప్పుడు కూడా డిజల్యూషన్ విల్ ఇంక్రీజ్. డిజల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఈస్ ద అదర్ కండిషన్. దీంతో పాటుగా ఒకవేళ ఈ గ్యాస్ అనేది ఏదైతే ఉందో, ఇఫ్ ద గ్యాస్ ఇస్ ఈజీలీ లిక్విఫైబుల్. ఇంకొక కండిషన్ ఏంటంటే ఇదే నాన్ రియాక్టింగ్ గ్యాసెస్లో మనకున్న ఇంకొక కండిషన్ ఏంటంటే మే నాట్ రియాక్ట్ అంటే లిక్విఫైయబుల్ గ్యాసెస్. లిక్విఫైయబుల్ గ్యాసెస్ మనం తీసుకున్నప్పుడు దాని అర్థం ఏంటి? లిక్విఫైయబుల్ గ్యాసెస్ అంటే ఆ గ్యాసెస్లో ఉండే పార్టికల్కి మధ్య దెర్ ఇస్ సో మచ్ స్ట్రాంగ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. అంటే ఒకదానికొకటి ఈజీగా ఇంట్రాక్ట్ అవుతాయి. ఓకే, సో అటువంటి గ్యాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమోనియా తీసుకోవచ్చు. సో లెట్స్ సే అమోనియా. సో ఈ అమోనియా గ్యాస్ కానీ మనం కానీ తీసుకున్నాం అనుకోండి, దిస్ గ్యాస్, ఓకే, సో దిస్ ఇస్ ఎ లిక్విఫైబుల్ గ్యాస్. సో ఈ లిక్విఫైబుల్ గ్యాస్ని ఎందుకు ఇది లిక్విఫైబుల్ గ్యాస్? ఈజీలీ లిక్విఫైబుల్ గ్యాస్. ఎందుకు ఇది ఈజీలీ లిక్విఫైబుల్ కంపేర్ టు దట్ ఆఫ్ ద ఆక్సిజన్? దీని ఒకవేళ నేను ఆక్సిజన్తో కంపేర్ చేశాను అనుకోండి, ఆక్సిజన్ కంటే కూడా దిస్ ఇస్ ఎ బెటర్ లిక్విఫైబుల్ గ్యాస్.
ఎందుకంటే వీటి మధ్య ఉన్న ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. సో దీంట్లో అయితే మనకు డైపోల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో ఒకదానికి ఒక మాలిక్యూల్కి మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో అటువంటప్పుడు నేను దీన్ని కానీ వాటర్లోకి యాడ్ చేశాను అనుకోండి, లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ యాడింగ్ దిస్ ఇంటూ వాటర్, అప్పుడు ఏమవుతుంది, డిజల్యూషన్ అనేది పెరుగుతుంది. సో బేసికల్గా ఒక లిక్విఫైయబుల్ గ్యాస్ కూడా వాటి మధ్య ఉండే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి, సో దాని కానీ ఒక పర్టికులర్ సబ్స్టెన్స్లోకి యాడ్ చేసినప్పుడు మనకు డిజల్యూషన్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో ద కండిషన్. ఓకే, అర్థమైందా? సో లిక్విఫైయబుల్ గ్యాసెస్ కూడా దే ఇంక్రీజ్ ద డిజల్యూషన్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఆర్ రిలేటెడ్ టు ద నేచర్ ఆఫ్ ద గ్యాస్ అండ్ ద సాల్వెంట్. మరి టెంపరేచర్ బేస్ చేసుకొని చెప్పండి. సో ఒకవేళ నేను ఒక గ్యాస్ తీసుకున్నాను అనుకోండి, సో హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు టెంపరేచర్. సో ఇది మనం చెప్పాలి అని అంటే ఒక గ్యాస్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ. సో హియర్ ఇస్ ద గ్యాస్. ఓకే, సో ఇక్కడ ఇది ఒక సాల్వెంట్ తీసుకున్నాను అనుకోండి ఇక్కడ. సో ఈ సాల్వెంట్లోకి ఏం యాడ్ చేస్తున్నాం మనం, గ్యాస్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, సో లెట్స్ సే ఇనిషియల్గా ఇక్కడ టెంపరేచర్ T1 అనుకుందాం. సో నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్. నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఇదే సాల్వెంట్, ఓకే, ఈ గ్యాస్ దీంట్లోకి యాడ్ చేస్తున్నాను, సేమ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్, ఇక్కడ టెంపరేచర్ T2. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే నేనేం చెప్తున్నానంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేశానంటే T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 అని చెప్తున్నాను. T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1. అసలు ఫస్ట్ థింగ్ ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసిన దానివల్ల నాకు గ్యాస్ డిజల్యూషన్ అంటే అమౌంట్ ఆఫ్ గ్యాస్ దట్ ఈస్ గెటింగ్ డిజాల్వ్డ్ ఇంటూ ఎ స్పెసిఫై అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ అనేది పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా అనే విషయాన్ని ఒక కన్క్లూజన్కి నేను కానీ రావాలి అని అంటే అసలు ఈ డిజల్యూషన్లో మనకి ఏం జరుగుతుందనే విషయం మనకు తెలియాలి. సో ఈ డిజల్యూషన్లో మనకి ఏం జరుగుతుంది, ఒక గ్యాస్ అనేది ఏదైతే గ్యాషియస్ స్టేట్లో ఉందో ఇట్ ఈస్ ఇంట్రాక్టింగ్ విత్ ద సాల్వెంట్ which is in the liquid state to form a solution of gas in solvent which is again in the liquid state. అంతేనా? సో బేసికల్గా ఇక్కడ ఒక ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవుతుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మీకు గుర్తున్నట్లయితే ఇంతకు ముందే చెప్పాను, ఇది ఎప్పుడు వరకు డిజాల్వ్ అవుతుంది ఒక గ్యాస్, ఈ ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయ్యే వరకు ఈ గ్యాస్ అనేది సాల్వెంట్ డిజాల్వ్ అవుతుంది. అసలు ఈక్విలిబ్రియం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది, ఒక సొల్యూషన్ అనేది సాచురేషన్ అయితే మనకు ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే బేసికల్గా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక గ్యాస్ అనేది ఒక పర్టికులర్ సాల్వెంట్లో డిజల్యూషన్ అనేది ఇది ఒక ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. అంటే ఇది కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకు ΔH అనేది నెగిటివ్ ఉంటుంది. దట్ ఈస్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. సో ΔH ఫర్ దిస్ ప్రాసెస్ ఈస్ నెగటివ్. సో ఎనర్జీ ఈస్ రిలీజ్డ్ ఇన్ ద ప్రాసెస్. సో ఇప్పుడు మనం దీని మీద మనకు టెంపరేచర్ ఎఫెక్ట్ ఏదన్నా ఉంటుంది అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ సాల్వెంట్ తీసుకున్నాం కదా. సో ఈ సాల్వెంట్ అనేది లెట్స్ సే ఇట్ ఈస్ అట్ ఈక్విలిబ్రియం. ఓకే, సో అంటే దీంట్లో గ్యాసెస్ ఉన్నాయి, దీంట్లో గ్యాస్ పార్టికల్స్ ఉన్నాయి ఇన్ ద సాల్వెంట్. దాంతోపాటు ఇక్కడ పైన మాత్రం ఓన్లీ గ్యాస్ పార్టికల్స్. ఇక్కడ సాల్వెంట్ ఉన్నాయి కాబట్టి సాల్వెంట్లో మనకు ఇవి సాల్వెంట్ పార్టికల్స్ అనుకోండి. సో ఈ రెండు మిక్స్చర్. సో ఇది ఇనిషియల్గా ఈక్విలిబ్రియంలో రీచ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాను. సో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే ఈ సిస్టంలో ఎటువంటి చేంజెస్ జరగచ్చు. ఫస్ట్ ఇది ఈక్విలిబ్రియంలో ఉంది సిస్టమ్. సరే, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఇంకా గ్యాస్ డిజాల్వ్ అవుతుందా లేదంటే ఇక్కడ ఉన్న గ్యాస్ కూడా బయటికి వెళ్ళిపోతుందా అనే విషయం మనకు తెలియాలి. సో ఇది తెలుసుకోవాలని అంటే ఈ ఈక్వేషన్ చూడండి. సార్ ఇంకా ఎంతసేపు చెప్తారు సార్? ఇంకా ఓకే, ఐ విల్ బీ టేకింగ్ ఓన్లీ టిల్ 9. సో టిల్ 9 PM. ఓకే, ఓకేనా? ఎస్, ఐ విల్ టేక్ ఓన్లీ టిల్ 9 PM. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసామనుకోండి. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనే విషయం మనకు తెలియాలి అని అంటే ఈ ఈక్వేషన్ని మీరు గమనించాలి. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈక్విలిబ్రియం క్యాన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద టెంపరేచర్. అంటే ఈ పర్టికులర్ ఈక్విలిబ్రియం ఏదైతే ఉందో నేను ఇక్కడ టెంపరేచర్ని కానీ మార్చాను అంటే, టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశానంటే ఈక్విలిబ్రియం ఇస్ డిస్టర్బ్డ్. ఇక్కడున్న ఈక్విలిబ్రియం ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. సో ఇది కనుక డిస్టర్బ్ అయింది అనుకోండి, మళ్ళీ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇక్కడ నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాను. ఓకే, వాట్ ఈస్ ద థింగ్ ఐ డిడ్, ఐ హ్యావ్ మేడ్ ద డిస్టర్బెన్స్ టు ద సిస్టమ్ బై ఇంక్రీజింగ్ ద టెంపరేచర్. సో దిస్ ఇస్ మీ, ఐ ఇంక్రీజ్ ద టెంపరేచర్.
అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, టెంపరేచర్ని డిక్రీజ్ చేయాలని ప్రయత్నిస్తుంది. సో టెంపరేచర్ని డిక్రీజ్ చెయ్యాలి అని అంటే ద వన్ వే టు డిక్రీజ్ ఇస్ ఇట్ హ్యాస్ టు అబ్జర్వ్ ద ఎనర్జీ. ఎందుకంటే టెంపరేచర్ ఇస్ నథింగ్ బట్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఎ బాడీ. అంటే ఒక సిస్టమ్ని మళ్ళీ కూల్ చేయాలి అని అంటే ఈ పర్టికులర్ రియాక్షన్ ఏదైతే ఉందో ఈ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నాకు సిస్టమ్ యొక్క టెంపరేచర్ తగ్గుతుంది. సిస్టమ్ యొక్క టెంపరేచర్ తగ్గాలి అని అంటే ఈ ఈక్వేషన్, ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో నాకు ఈ గ్యాస్ ఇన్ సాల్వెంట్ ఈ ఎనర్జీని తీసుకొని బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రియాక్షన్ని మూవ్ చేయాలి. అంటే ఇక్కడ నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేసిన దానివల్ల ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయింది. మళ్ళీ ఈక్విలిబ్రియంని మళ్ళీ ఇది రీఎస్టాబ్లిష్ చేయడానికి ఏం చేస్తుంది, వాట్ ఈస్ ఇట్ డూయింగ్, ఇట్ ఈస్ అగైన్ ఫాలోయింగ్ ద బ్యాక్వర్డ్ ప్రాసెస్. సో ఇలా బ్యాక్వర్డ్ ప్రాసెస్ కానీ అయిందనుకోండి, సో ఇక్కడ బ్యాక్వర్డ్ ప్రాసెస్ అయితే ఏం జరుగుతుంది, ఆబ్వియస్గా దిస్ విల్ అగైన్ రిలీజ్ ద గ్యాస్. సో రిలీజ్ ద గ్యాస్ అంటే మళ్ళీ ఇక్కడ గ్యాస్ని రిలీజ్ ద గ్యాస్. సో ఈ గ్యాస్ని మళ్ళీ రిలీజ్ చేస్తుంది అంటే మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసిన దానివల్ల డిజల్యూషన్ అనేది తగ్గుతుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, డిజల్యూషన్ ఇస్ డిక్రీజింగ్. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? సో దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. ఓకే, సో ఇలా మనకు డిజల్యూషన్ అనేది తగ్గిపోతుంది. సో ఇఫ్ ద డిజల్యూషన్ ఇస్ డిక్రీజింగ్, ఈ డిజల్యూషన్ అనేది తగ్గిపోతుంది. మరి ప్రెషర్ ఎటువంటి ఎఫెక్ట్ని చూపిస్తుంది, హౌ అబౌట్ ద ప్రెషర్? సో వెయిట్, ఐ విల్ నాట్ రైట్ ఇట్ హియర్. సో ఇక్కడ టెంపరేచర్ని అయితే మనం అర్థం చేసుకున్నాం, టెంపరేచర్ని. మరి ప్రెషర్ ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? సో అసలు ప్రెషర్ అనేది ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే హెన్రీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు? హెన్రీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఒక గ్యాస్ని కనుక మనం కానీ ఒక పర్టికులర్ సొల్యూషన్, ఒక పర్టికులర్ సాల్వెంట్లో డిజాల్వ్ చేయాలంటే మనం ప్రెషర్ని ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా అనే విషయాన్ని మనకు హెన్రీ అనేది హెన్రీస్ లా ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అసలు ఈ లా ప్రకారం ప్రెషర్ అనేది మనకు డిజల్యూషన్ ఇంక్రీజ్ చేస్తుందా డిక్రీజ్ చేస్తుందా అనే విషయాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తీసుకుందాం. సో ఒకవేళ నాకు ఇక్కడ ఇది ఒక సిస్టమ్ అనుకోండి. ఓకే, ఈ సిస్టంలో నాకు ఇక్కడ ఏముందంటే ఒక సాల్వెంట్ ఉంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ సాల్వెంట్ ఉంది. అండ్ ఈ సిస్టమ్ ఏంటంటే ఇక్కడ దిస్ ఇస్ ఫిటెడ్ విత్ ఎ పిస్టన్. ఇది ఒక పిస్టన్ అనుకుందాం, ఇది ఒక పిస్టన్. సో ఈ పిస్టన్తో పాటు నాకు ఇక్కడ ఒక గ్యాస్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఒక గ్యాస్ అయితే ఉంది. సో నేనేం చేస్తున్నానంటే ఈ గ్యాస్ యొక్క ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఈ గ్యాస్ ఇక్కడ ఏదైతే గ్యాస్ ఉందో ఈ గ్యాస్ యొక్క ప్రెషర్ లెట్స్ సే ఇక్కడ P1 అనుకుందాం. సో నేనేం చేశానంటే పిస్టన్ని కంప్రెస్ చేశాను. కంప్రెస్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక చేంజ్ అనేది జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది, లిటరలీ ఇక్కడ నాకు ఇది కంప్రెస్ అవుతుంది, అవునా? సో దిస్ గెట్స్ కంప్రెస్డ్. అంటే ఇక్కడ నా సాల్వెంట్ ఉంటుంది, అవునా? సో ఇక్కడ నా సాల్వెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఇనీషియల్గా నేను ఇక్కడ ఇదంతా కూడా ఒక పర్టికులర్ టెంపరేచర్ T దగ్గరే జరుగుతుంది. ఇది కూడా ఒక పర్టికులర్ టెంపరేచర్, సేమ్ టెంపరేచర్ T దగ్గరే జరుగుతుంది. ఓకే, సో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక గ్యాస్ ఒక సాల్వెంట్ రెండు ఒకదానికొకటి కంబైన్డ్గా దీంట్లో ఉన్నాయని అంటే ఎంతో కొంత గ్యాస్ అయితే ఈ సాల్వెంట్లో డిజాల్వ్ అవుతుంది కదా, ఖచ్చితంగా డిజాల్వ్ అవుతుంది కదా ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఎంతో కొంత గ్యాస్ అయితే ఈ సాల్వెంట్లో డిజాల్వ్ అవుతుందంటే ఈ గ్యాస్ అనేది ఎంతో కొంత ఈ సాల్వెంట్లో డిజాల్వ్ అయ్యి ఒక ఈక్విలిబ్రియం అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినట్లే కదా. సో అంటే ఈ పర్టికులర్ స్టేట్లో మనకి ఎలా ఉంటుందంటే ఈ గ్యాస్ అనేది ఏదైతే ఉందో ఓకే ఈ సాల్వెంట్తో ఎంతో కొంత డిజాల్వ్ అయ్యి మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, ఒక ఈక్విలిబ్రియం స్టేట్ అయితే ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. ఇక్కడ యూ విల్ హ్యావ్ ఎ సొల్యూషన్ ఆఫ్ గ్యాస్ ఇన్ సాల్వెంట్ విచ్ ఈస్ అగైన్ ఇన్ ద లిక్విడ్ స్టేట్. సో ఇటువంటి ఒక ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. మనం ఏం చేసాం, పిస్టన్తో కంప్రెస్ చేసాం. కంప్రెస్ చేసినప్పుడు ఏం జరిగింది, ఈక్విలిబ్రియం మళ్ళీ డిస్టర్బ్ అయింది. ఎందుకంటే ప్రెషర్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఈక్విలిబ్రియం. ఎందుకు ప్రెషర్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఈక్విలిబ్రియం, మనకి ఈ పర్టికులర్ సిస్టంలో గ్యాస్ అనేది ఇన్వాల్వ్ అయింది కాబట్టి కంపల్సరీ మళ్ళీ ఈ ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో మనం ఇక్కడ నేను పిస్టన్ని కంప్రెస్ చేసిన దానివల్ల ఇక్కడ ఈక్విలిబ్రియం ఏమైంది, డిస్టర్బ్ అయిపోయింది.
సో ఈ ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయ్యింది కాబట్టి మళ్ళీ సిస్టమ్ ఏం చేస్తుంది? ఎవరు డిస్టర్బ్ చేశారు? నేను డిస్టర్బ్ చేశాను. ఎలా డిస్టర్బ్ చేశాను? బై ఇంక్రీజింగ్ ద ప్రెషర్ వేర్ ఐ హ్యావ్ పుట్ ఇట్ P2 ఇస్ గ్రేటర్ దాన్ P1. ఇక్కడ ఉన్న ప్రెషర్ P2 అనుకోండి. ఓకే, అంటే దీని లోపల ఉన్న ప్రెషర్ ఎంత? P2. ఓకే, సో దీంట్లో ఉన్న ప్రెషర్ అనేది P2. సో నేను ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేశాను. సో ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అయిపోయింది. సో ఎవరు చేశారు ఇది? నేను చేశాను ఇది. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది? సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ప్రెషర్ని నేను ఇంక్రీజ్ చేశాను కాబట్టి సిస్టమ్ వచ్చి ప్రెషర్ని డిక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఓకే, ప్రెషర్ని డిక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అసలు ప్రెషర్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద పార్టికల్స్ that are present inside this particular container on the walls of the container. అంటే ఈ ప్రెషర్ని నేను ఇంక్రీజ్ చేశాను బై కంప్రెసింగ్. సిస్టమ్ ఏం చేస్తుంది? ప్రెషర్ని డిక్రీజ్ చేయాలని ప్రయత్నిస్తుంది. అంటే ఇక్కడున్న నంబర్ ఆఫ్ పార్టికల్స్ని కనుక సిస్టమ్ కానీ తగ్గించగలిగినట్లయితే దెన్ ఆబ్వియస్లీ సిస్టమ్ ఇస్ సక్సెస్ఫుల్ ఇన్ డిక్రీజింగ్ ద ప్రెషర్. అంతే కదా? సో నేను ప్రెషర్ని ఇంక్రీజ్ చేశాను, సిస్టమ్ ప్రెషర్ని డిక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల ఏం జరుగుతుందంటే ఈ గ్యాస్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఈ పర్టికులర్ సిస్టంలో అంటే ఈ పర్టికులర్ రీజియన్లో నాకు ఏదైతే ఉందో దీంట్లో నాకు గ్యాషియస్ పార్టికల్స్ ఉన్నాయి. సో ఈ గ్యాషియస్ పార్టికల్స్ని తగ్గించినట్లయితే నాకు ప్రెషర్ తగ్గుతుంది. అంటే దట్ మీన్స్ ఈ గ్యాషియస్ పార్టికల్స్ కనుక ఈ సాల్వెంట్లో కానీ డిజాల్వ్ అయిపోయినట్లయితే ఆబ్వియస్గా ద అమౌంట్ ఆఫ్ గ్యాస్ విల్ బి డిక్రీజ్డ్ ఇన్ ద రీజియన్. అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ నేను ప్రెషర్ని ఇంక్రీజ్ చేసిన దానివల్ల సిస్టమ్ యొక్క ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయింది. ఈ ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అయిన దానివల్ల నాకు ఇక్కడ ఏం జరిగింది? డిజల్యూషన్ అనేది పెరిగింది. ఎందుకు డిజల్యూషన్ పెరిగింది? సిస్టమ్ అనేది మళ్ళీ ప్రెషర్ని డిక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ద ఓన్లీ వే టు డిక్రీజ్ ద ప్రెషర్ ఇస్ టు మూవ్ ద రియాక్షన్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. మూవ్ ద ప్రాసెస్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. మూవ్ ప్రాసెస్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ అనమాట. సో అందుకనే నాకు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇఫ్ ఐ ఇంక్రీజ్ ద ప్రెషర్ అంటే ఇక్కడున్న ప్రెషర్ ఏదైతే ఉందో అది కూడా చెప్తున్నాను, దీని లోపల ఉన్న ప్రెషర్ ఈ గ్యాస్ యొక్క ప్రెషర్ దట్ ఈస్ నథింగ్ బట్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్. గుర్తుపెట్టుకోండి. సో ద ప్రెషర్ దట్ ఐ హ్యావ్ డిఫైన్డ్ హియర్ ఇస్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్. అంటే ఈ కంటైనర్లో ఉండే గ్యాస్ ఏదైతే దీంట్లో డిజాల్వ్ అవుతుందో ఆ పార్షియల్ ప్రెషర్. అంటే ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ చూసిన దాని ప్రకారం ఏం చెప్పచ్చు అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. నేను ఒకవేళ లెట్స్ సే ఐఎమ్ సేయింగ్ m is the solubility of a substance. m is the solubility of a gas in liquid అనుకోండి. Solubility of a gas in liquid. So if m is the solubility, హెన్రీ ఏం చెప్తున్నారంటే ఈ గ్యాస్ యొక్క సాల్యుబిలిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పార్షియల్ ప్రెషర్. ఓకే, దిస్ ఇస్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ వాస్ టోల్డ్ బై హెన్రీస్. సో ఆయన ఏం చెప్తున్నారు? The solubility of the gas in a liquid is directly proportional to the partial pressure of the gas. అంటే partial pressure కానీ పెంచినట్లయితే if I am increasing the pressure inside this then obvious గా dissolution కూడా పెరుగుతుంది అని ఆయన చెప్తున్నారు. ఓకే, సో we will continue this Henry's law in the next session. దాంతో పాటుగా we will try to understand about ideal and non-ideal solutions. I hope you understood. మీరు అడిగినట్లుగా I will try to have one general discussion with you guys. I will try to have it tomorrow or day after tomorrow. So endukante I want to understand you guys better. So there are different ways of approach in the revising, in giving you the concepts. Okay, నాకు తెలిసిన విషయం ఏంటంటే the best way to give is to give you the concepts. Okay, okay, awesome. అలానే చేయాలి రాజు. నీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో then write the notes. ఓకే, సో దిస్ ఇస్ హెన్రీస్ లా. ఈ హెన్రీస్ లాని ఇంకా డీటెయిల్డ్గా రేపటి సెషన్లో అర్థం చేసుకొని తర్వాత ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ గురించి అర్థం చేసుకొని దెన్ వీ విల్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ రౌల్స్ లా అండ్ దెన్ విల్ గో టు కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్. ఓకే, రెడీ? 5 questions అయితే ఖచ్చితంగా నేను సాల్వ్ చేస్తాను ఇన్ టుమారో సెషన్. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ సో మచ్. I will see you guys in the next session. That would be tomorrow. If you haven't subscribed to the channel, please subscribe to the channel. Until then, take care. Bye-bye. Good night, everyone.